ఇదంతా. అయితే ఒక శుక్రవారం నేను ఈ పూజలు చేసుకొని వచ్చి పడుకున్నాను. రాత్రి 12 గంటలకి ఒక దెయ్యం పట్టుకుంది. చాలా భయంకరంగా. అది శుక్రవారం నైటే పట్టుకుంది. ఇంచుమించుగా 10 రోజులు 20 రోజులు తాబిదులు కట్టారు. కానీ ఆ దినాల్లో ఒడిసిలేరు దాసిబాబు, ఒడిసిలేరులో ఉన్న భూత వైద్యం, హనుమంతుడు భూత వైద్యం అంటే పెద్ద ఫేమస్. ఆ తాబిదులన్నీ తెచ్చిపెట్టాడు. అక్క నాకు తమ్ముడు ఉన్నాడు, కానీ మా అమ్మకి నేనంటే ఇష్టం. ఎందుకంటే నేను ఎలాగ చచ్చిపోతాను. అందరూ బ్రతుకుతారమ్మా, నీ కొడుకులు అప్పల నరసమ్మ, మా అమ్మ పేరు అప్పల నరసమ్మ, కానీ వీడు మాత్రం చచ్చిపోతాడు. ఖచ్చితం. నువ్వు ఎన్ని మందులు వాడినా ఏం ప్రయత్నం. ఈ అంజిబాబు 81లో చచ్చిపోతాడు. అందుకని మా అమ్మ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆయన నా పట్ల చేసిన అద్భుతాలు ఇంత అంత అని వర్ణించడానికి ఈ జీవితమే చాలదు. ఆయన చేసిన మేలుల్లో నా బాల్య దశ ఒక అద్భుతం. బాలుడుగా ఉన్నప్పుడు ఒక టైం ప్రభుని ఆయన ముఖ దర్శనం నేను చూడగలిగే భాగ్యం నాకు కలిగింది. ఆయన స్వరం ఇంచుమించుగా 7 సార్లు నేను ఆయన స్వరం స్పష్టంగా విన్నాను. ఆయన నన్ను పిలిచేటప్పుడు అద్భుతంగా ఆ స్వరం ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ స్వరం వినినప్పుడు నాలో ఉన్న పాపాలు వాటంతట అవే అలా ఒక నల్ల చీకటి కొంత అలా బయటికి వెళ్ళిపోవడం నేను చూశాను. క్రీస్తు నా జీవితంలోకి రాకపోతే నేను ఎప్పుడో మట్లో మన్న అయిపోయేవాడు. నేను బ్రతుకున్నానంటే క్రీస్తు కృప. 1978వ సంవత్సరం నా బాల్య దశ. నాకు ఇంచుమించుగా ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలియదు. నాన్న అమ్మని వదిలేశాడు. నాన్న నేను ఒకసారే చూశాను. ఏం జరిగిందో నాకు తెలియని వయసు అది. అమ్మ రోజు ఏడుస్తూ ఉండేది. మా ఆస్తులు అంతస్తులు అన్నీ పోయాయి. అమ్మ రోజు ఏడుస్తుంది ఏంటని నేను అడిగేవాడిని. అమ్మ ఏం చెప్పేది కాదు. ఒకరోజు అమ్మ లేని టైంలో ఒక ఆయన మా పెద్దనితో చెప్తున్నాడు. ఏమనంటే, మీ అమ్మ సూసైడ్ చేసుకోవడానికి, చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు అని ఒక ఆయన మా పెద్దనితో చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే చిన్నపిల్లోని కదా. ఇంటికి పెద్దోడు, మీ అమ్మని జాగ్రత్తగా చూడు, ఏ సమయంలోనైనా మీ అమ్మ సూసైడ్ చేసుకొని అంటే చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట నా గుండెల్లో బాధ కలిగించింది. నాకు తెలియని వయసు కాబట్టి నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, ఇప్పటికి ఇష్టం. ఎవరైనా నన్ను కొడుకు అని పిలిస్తే వారిని సొంతంగా మా అమ్మ అనుకుంటాను నేను. ఎప్పుడైతే ఆ వ్యక్తి మా అమ్మ చనిపోతుంది అని మా పెద్దనితో చెప్పాడో నాకు చాలా జ్ఞాపశక్తి ఉండేది చిన్నప్పటి నుంచి. ఏదైనా మాట అంటే అది నా గుండెలో ప్రింట్ అయిపోయేది. నేను ఒక కన్ను అమ్మ మీద వేసి ఉంచుకోండి, అర్ధరాత్రి ఒకవేళ అమ్మ లేచి చచ్చిపోవడానికి వెళ్ళిపోద్దేమో అన్న ఒక అనుమానం నాకు వచ్చింది. చిన్నపిల్లవాడిని అమ్మని గట్టిగా పట్టుకొని పడుకునేవాడిని. అమ్మ మెల్లిగా నా చేయి తీసి తలుపు తీసి, అది చుట్టూ ప్రహారం ఉన్న ఇల్లు, ఆ ప్రహారంలోంచి దాటి తలుపు తీసి అటేపు తలుపు వేసేసి గొల్లెం పెట్టేసి ఏం చేసిందంటే వెళ్ళిపోతుంది. అది ఇంచుమించుగా 1 గంట 2 అర్ధరాత్రి సమయం. ఆ సమయంలో నేను ఏం చేశానంటే అమ్మ చనిపోవడానికి వెళ్ళిపోతుంది అన్న డౌట్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, అంతకుముందు వ్యక్తి ఏమన్నాడు, ఏ సమయంలో సరే మీ అమ్మ చనిపోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కాబట్టి నువ్వు అమ్మ మీద నిఘా వేసి ఉండాలి అని ఒక వ్యక్తి అన్నితో చెప్పాడు కదా. మరి అది నేను విన్నాను. నిజంగా అమ్మ ఈ రాత్రి కాడ చనిపోవడానికి వెళ్ళిపోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే అమ్మను పడుకోవడం నాకు అలవాటు. అమ్మ చేతులు తీసేసి వెళ్ళిపోవడంతో నాకు మెలకు వచ్చేసింది. అమ్మ వెళ్ళిపోతుంది, అటేపు ఇలా గొల్లెం పెట్టేసింది. నేనేం చేశానంటే అన్నయ్య అని 3 అన్నయ్యలు నాకు, అక్క తమ్ముడు లేపుతుంటే ఎవరో లెగుతలేదు, మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళు. నేను ఒక స్టూల్ సహాయంతో ఆ పెట్టు కూడా ఎక్కేసి పైన దూకేశాను కిందకి. ఎప్పుడైతే దూకేశానో నేను ఈ కాళ్ళు కొట్టుకుపోయాయి, ఇక్కడ ఇవన్నీ కొట్టుకుపోయాయి, రక్తం కారుతుంది. నేను అమ్మను పట్టుకోవడానికి పరిగెడుతున్నాను, కానీ నడవలేకపోతాను. ఎందుకంటే చెయ్యెత్తంత పెట్టగోడ నుంచి కిందకు దూకాను కాబట్టి, నేను చిన్న పిల్లోను కాబట్టి ఈ మోకాళ్ళు చిప్పలో కొట్టుకుపోయాయి. ఇక్కడి నుంచి దెబ్బ తగిలింది, ఎలా పడిపోయానేమో, ఇదంతా రక్తం కారుతుంది. అమ్మ అని ఎంత గట్టిగా పిలిచినా సరే అమ్మ పట్టించుకోవటం లేదు.
అమ్మా అమ్మా ఆగమ్మా. ఆ చిన్న బిడ్డ కేకలు వినడానికి ఎవరూ లేరు ఆ రాత్రి కాడ. నేను పాక్కుంటూ వెళ్తున్నాను. అది జగన్నాథపురం బ్రిడ్జి పక్కన బౌన్నర్ సెంటరు ఇప్పటికీ ఉంది. ఆ షాప్ ఉంది, ఆ బ్రిడ్జి ఉంది, ఆ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ జగన్నాథపురం బ్రిడ్జిని ఆ దినాల్లో అది ఒక మరణ బ్రిడ్జి అనేవారు. చాలామంది పడిపోయి చనిపోతూ ఉండేవారు. ఎప్పుడు అక్కడ జనం ఉండేవారు. ఇప్పుడు అమ్మ కూడా అదే పని చేయడానికి ఆ బ్రిడ్జి దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళిపోతుంటే నేను ఏం చేస్తున్నానంటే నడవలేకపోతున్నాను. ఎందుకంటే పైనుంచి దూకేశాను, నేను పెట్టగోడ మీద దూకేశాను. నేను వస్తానేమోనని చెప్పి అమ్మ అటేపు గొల్లెం పెడిసింది కాబట్టి నేను పైన దూకడంతో ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ ముఖం కొట్టుకుపోయి బ్లడ్ కారుతుంది. కానీ నేను నేల మీద పాక్కుంటూ కొంచెం లెగుతున్నాను, 2 అడుగులు వేస్తున్నాను, నడవలేకపోతున్నాను, పడిపోతున్నాను. పాక్కుంటూ మొత్తం మీద ఎలాగైతే అమ్మ బ్రిడ్జి దగ్గరికి నేను చేరుకున్నాను. అమ్మ ఎక్కి చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పైపులు 1, 2, 3, 4 5 పైపులు ఉన్నాయి. ఈ పైపులకి స్లిప్ అయిపోవడానికి పైపులు పెట్టారు మళ్ళీ లూజ్గా. అమ్మ ఎక్కుతుంది కానీ ఆ పైపులు స్లిప్ అయ్యి ఏం చేస్తుందంటే ఇటువైపు పడిపోతుంది. అటు పడిపోతే మరణం, చనిపోతుంది అమ్మ. కానీ ఇటు పడిపోతే ఈ దారిలో నేను ఉన్నాను. అమ్మ నా వైపు పడిపోతుంది. 4-5 సార్లు ప్రయత్నం చేసేటప్పటికి అమ్మ ఇక 5వసారి ఎలాగైనా సరే బ్యాలెన్స్గా నిలబడి ఫైనల్గా నన్ను ఎలా చూసింది అంటే ఇంకా అలా దూకేస్తుంది, ఎలా చూసింది. నేను వెంటనే అమ్మకు తెలియకుండా ఏం చేశానంటే అమ్మ ఎలాగో ఆగదు, నా మాట వింటలేదని ఆ పైపుల్లో ఈ 2 చేతులు నా బలమంతా కూడబెరుకొని ఇలా బిగించేశాను. అమ్మ ఇలా పడిపోయింది, ఇలా ఏలబడుతుంది. అలాగా ఆ కాళ్ళు పైపుల్లో మెలేసి అమ్మా అని గట్టిగా పిలిచాను. ఆ రోజుల్లో 45 ఏళ్ళ క్రితం అక్కడ రిక్షా వాళ్ళు పడుకొని ఉన్నారు. అర్ధరాత్రులు ఎవరైనా ట్రైన్కి వెళ్తే ఆటో రిక్షాలు తప్ప వేరే మార్గం లేదు. అప్పటికి బైకులు కానీ ఆటోలు కానీ లేవు. ఆ రిక్షా వాళ్ళందరూ గబగబ వచ్చేసి మా అమ్మని పట్టుకొని ఏలబడుతున్న అమ్మని పైకి తీశారు. అప్పుడు తీసి చూసేటప్పటికి బ్యాట్లైట్ వచ్చి ఎలా చూస్తే మా అమ్మ అప్పల నరసమ్మ. అందరికీ తెలుసు మా అమ్మ అంటే. అప్పల నరసమ్మ నువ్వా, ఎందుకమ్మా చనిపోతావు? ఈ బాబు నీ కొడుకులు 5గురు వాళ్ళు ఎదిగారు అనుకో, మహారాణిలాగా పెంచుతారు, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నీ ఆస్తి పోయిందనా? ఆస్తి పోతపోనేమ్మా, బంగారం బెడ్లోనా నేను పెంచుతారు అని చెప్పి మమ్మల్ని రిక్షాలు కూర్చోబెట్టుకొని మళ్ళీ మా ఇంటికాడ దిగబెట్టేశారు. మేము ఏం చేసామంటే, నేను చిన్న పిల్లోని కదా, మా చిన్నని అన్నాడు, ఒరే అనియా మనం ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోదాం. మేము కాకినాడ వచ్చేసాం. అంటే జగన్నాథపురంకి కాకినాడకి ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయాం. అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏంటంటే మా చిన్నయ్య హోటల్లో పని చేసుకుంటున్నాడు. అంటే హోటల్లో పని చేసుకొని అది ఉడిపి దుర్గా లాడ్జింగ్ అని ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ కూడా ఆ లాడ్జీ రన్ అవుతుంది. ఆ ఓనర్ గారు కూడా బాగా మసోడు అయిపోయాడు ఆయన. నేను మొన్న చూశాను, చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళకి హోటల్ ఉన్నాయి. హోటల్లో నేను ప్లేట్లు కడిగేవాడిని, తీసేవాడిని, కడిగేవాడిని. మా అన్నీ ఏం చేశాడంటే వాళ్ళకి లాడ్జీ ఉంది, లాడ్జీలో షిఫ్ట్ అయిపోయాడు. ఆ ఓనర్ గారు నా చురుకుతనం చూసి చిన్నపిల్లాడు బాగా పనిచేస్తున్నాడు, ఏమ్మా నువ్వు మా లాడ్జీలో సాఫ్ సఫాయి శుభ్రం చెయ్యాలి. ఆ రోజుల్లో ఇవి లేవు. అప్పుడు చేతితోటే ఇలా తోడాలి, బాగా తోడాలి, అదంతా నాపరాళ్ళు అని నన్ను అందులో షిఫ్ట్ చేశారు. నేను అందులో పనిలోకి వెళ్ళాక నాకు జీతం 15 రూపాయలు. చిన్న పిల్లోడిని. కానీ నాకు ఒక అలవాటు ఉంది. మా అమ్మ కనకదుర్గం పూజ చేసేది. మా చిన్నయ్య వెంకటరామమూర్తి ఒకసారి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చాడు. నేనైతే హనుమంతు భక్తుడిని. నా పేరు అంజీ అని పిలిచేవారు. నా పేరు అంజీ, హనుమంత్ అని కూడా పిలిచేవారు. అయితే నేను ఒకసారి ఒక ఫోటో చూశాను. ఏంటి ఆ ఫోటో అంటే మంగళ షాపులో ఈ పక్కన చాపని బల్లెలతో ఇలా పొడిచేస్తున్నారు. ఇంకో ఫోటోలో రంపాలతో కోసేస్తున్నారు మనిషిని, ఆ రక్తం కారుతుంది. ఆ ఫోటో చూసి నేను ఏడడం మొదలెట్టాను. అప్పుడు ఆ మంగళ షాప్ ఆయన అన్నాడు, పుణ్యం చేస్తే మోక్షం చేరుతారు, పాపాలు చేస్తే నరకానికి పోతారు, ఎవడైనా సరే దేవుడిని నమ్ముకుంటేనే మోక్షం, దేవుడిని నమ్మకపోతే నరకం పోతాడు అన్నాడు. కానీ క్లారిటీగా దేవుడు ఎవరో చెప్పలేదు అతను. అప్పుడు నేనేం చేశానంటే అవి బాబాయ్ మన దేవుడిని మనం పూజ చేసుకోవాలన్నమాట చిన్నప్పటి నుంచి అని చెప్పి ప్రతి శుక్రవారం కాకినాడ జగన్నాథపురంలో ఉన్న శివాలయం వీధులకి వెళ్ళి అన్ని గుళ్ళకి పూజలు చేసుకునేవాడిని, దండం పెట్టుకునేవాడిని, కొబ్బరికాయలు అట్టుపళ్ళు పట్టుకెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకోకపోతే చచ్చిపోయి
నరకానికి వెళ్ళిపోతాం, బల్లెలతో పొడిచేస్తారా బాబు అని నాకు అదే గుర్తుకొచ్చింది. అందుకనే నేను ఇక ఆ మాట చెప్పిన కాడి నుంచి నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ప్రతి శుక్రవారం ఉపవాసం చేసేవాడిని. ఎవరన్నా కానీ 3 దినాలు వ్రతం చేస్తేనే మోక్షం, లేదంటే నరకాన్ని పోతాడంటే ఇంక తిండి తినకుండా అలాగుండిపోండి. అంటే అంత భయం ఉండేది అనమాట. అయితే ఒక శుక్రవారం నేను ఈ పూజలు చేసుకొని వచ్చి పడుకున్నాను. రాత్రి 12 గంటలకి ఒక దెయ్యం పట్టుకుంది, చాలా భయంకరంగా పట్టుకుంది. అది శుక్రవారం నైటే పట్టుకుంది. ఇంచుమించుగా 10 రోజులు 20 రోజులు తాబీదులు కట్టారు. కానీ ఆ దినాల్లో ఒడిసిలేరు, దాసుబాబు, ఒడిసిలేరులో ఉన్న భూత వైద్యం, హనుమంతుడు భూత వైద్యం అంటే పెద్ద ఫేమస్. ఆ తాబీదులన్నీ తెచ్చి కట్టారు. 1 2 3 4 నా మెడ అంతా తాబీదులే. కానీ నాకు విడుదల కలగలేదు, తిండి తింటలేదు 10 రోజులు. చంటి పిల్లోడిని, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో ఏం తింటాను, ఏం తింటలేదు, తిండి పడిపోయింది. డాక్టరు చూసి కోమలోకి వెళ్ళిపోయాను, మాట్లాడతలేదు. ఈ అబ్బాయి చచ్చిపోతాడని డాక్టర్ నిర్ధారణ చేశాడు. తినలేదు, అక్కడ దెయ్యం పట్టుకుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి, చచ్చిపోతున్నా, నాకు పరిష్కారం ఏంటి అని చెప్పి మా అమ్మ, నేనంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఎంత ఇష్టం అంటే చెప్పలేం. డాక్టర్ గారు చేయబట్టుకొని ఈ గుండె బాగా వీక్ అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో 1981లో చచ్చిపోతాడు అనగానే మా అమ్మ ఇంక బెంగెడుచుకుంది. మా అమ్మకి చాలా ఇష్టమైన ఒక మాట నాకు చెప్పింది ఆ రోజు. నన్ను తీసుకొచ్చి, చిన్నోడా, మా అమ్మ నన్ను చిన్నోడా అని పిలిచింది. ఎందుకంటే మా ఇంట్లో చిన్నోడు నేనే, 3 అన్నీలు, నాకు అక్క, నాకు తమ్ముడు ఉన్నాడు. కానీ మా అమ్మకి నేనంటే ఇష్టం, ఎందుకంటే నేను ఎలాగ చచ్చిపోతానని. అందరూ బ్రతుకుతారమ్మా, నీ కొడుకులు అప్పల నరసమ్మ, మా అమ్మ పేరు అప్పల నరసమ్మ, కానీ వీడు మాత్రం చచ్చిపోతాడు. ఖచ్చితం, నువ్వు ఎన్ని మందులు వాడినా ఏం ప్రయోజనం లేదు. ఈ అంజిబాబు 81లో చచ్చిపోతాడు అనగానే మా అమ్మ ఎడుతూ నన్ను ఇంటికి తీసుకొచ్చి ఎడుతూ మాట చెప్పింది. ఒరే, నువ్వు పాలు తాగినప్పుడు ఒక దొరగారు నా దగ్గరికి వచ్చారా, ఆయన ఇంచుమించుగా 40-50 ఏళ్ళ నుంచి, నాకు పెళ్ళి అవ్వలేదు, అప్పటి నుంచి ఆయన ఈ స్ట్రీట్లో ఉంటున్నారు, అది నట్లవారి వీధి, కాపురం ఉంటున్నారు. ఆయన నిన్ను ఎత్తుకొని పాలు తాగిస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారా, నీ దగ్గర ప్రభువు ఉన్నాడు, ఈ అబ్బాయి మీకు అన్నం పెడతాడు, ఈ అంజి మీకు మంచి ఇల్లు కడతాడు, మంచి సేవ చేస్తాడు, ఇండియాలో మంచి సేవ చేస్తాడు, దేవుని ప్రత్యక్షత పరిశుద్ధాత్మ బిడ్డ మీద ఉంది, దేవుడు అతను ఎన్నుకొని ఈ బిడ్డ పేరు మార్చినప్పుడు అద్భుతమైన పేరు ఉంటుంది, బహుశా నా దృష్టిలో సమూయేలు అని పేరు ఉండొచ్చు ఈ బిడ్డకని చెప్పాడంటండి. అది చెప్పగానే నాకు వింటున్నాను, కానీ నాకేమీ బోధపడడం లేదు. మా అమ్మ ఏడుతుంది చెప్తుంది. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను, కోమాలో ఉన్నాను. ఎందుకంటే దెయ్యాలు పట్టుకున్నాయి. గుండెకే లేదనేమో డాక్టర్ చెప్పాడా, చచ్చిపోతామని ఈ డాక్టర్ చెప్పాడా, దెయ్యాలు పట్టుకున్నాయి, నీకు తాబీదులు కడితే బ్రతుకుతావని నేను అనుకుంటే కోమలోకి వెళ్ళిపోయావు. నాయనా కన్నా, అంజిబాబు ఒక్కసారి మాట్లాడరంటే నా నోట్లో మాటలేదు. ఆవిడ అన్నీ తలపోసుకొని చెప్తుంది, నాకు తెలియదు, ఏం తెలదు. డాక్టర్ చెప్పడం నేను విన్నాను, చచ్చిపోతాం అనడం, దెయ్యాలు అయితే పట్టుకొని ఉన్నాయి. పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, పాలు తాగే వయసులో అని చెప్పాడంట. ఈయన గొప్ప దైవజనుడు అవుతాడు, ఇతడు ఎక్కడ అడుగు పెట్టినా ఆ ప్రాంతాలు దీవించబడతాయి. అతను ఈ బిడ్డ ప్రార్థన చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ బిడ్డ మీద దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ఉందమ్మా, ఈ బిడ్డ మీద దేవుని ఎంపిక ఉందమ్మా. అమ్మా అప్పలనరసమ్మ, మీరు దీన దశలో ఉంటే నాకు ఈ బిడ్డనిచ్చే, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చేస్తాను, నేను అమెరికా తీసుకెళ్ళిపోతాను అన్నాడంట. ఆయన అప్పుడు అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. అప్పుడు మా అమ్మ అన్నదంట, ఈ బిడ్డే గొప్పడు అన్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అన్నదంట. ఇలాంటి పరిస్థితుల్లో నేను కోమలోకి వెళ్ళిపోయాను. నేను మరణ దశకి దగ్గరలో ఉన్నాను కాబట్టి నా నోట్లోంచి మాట్లాడలేదు, దెయ్యాలు పట్టుకున్నాయి. అయితే మా అమ్మకి ఒక అక్క ఉందండి, ఆమె పేరు దయ్యమ్మ. మా అమ్మ ఇద్దరు కలిసి, మా దీనస్థితి కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేసేవారంటే కలిసి నీళ్లు మోసేవారు హోటల్లోకి. మా అమ్మని ఆ దయ్యమని, అక్క అంజిబాబు దెయ్యాలు పట్టుకున్నాయి కదా, బాగుపడలేదు కదా అంటే బాగుపడలేదని ఏడుతుంది.
ఎందుకమ్మా అలాగే ఎడతావు? మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి, మన పాపాలు క్షమించడానికి, మనకి మోక్షం ఇవ్వడానికి యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు అని గట్టిగా చెప్తుంది. ఆ మాట చెప్పడం నా చెవులకి వినపడుతున్నాయి. ఇంతకీ మోక్షం ఇచ్చేది హనుమంతుడు కాదా, మోక్షం ఇచ్చేది రాముడు కదా అని నా ఉద్దేశం. రామ అనుకుండా ఆవిడ మోక్షం వెళ్ళడు అని నేను అనేవాడిని. కానీ ఆవిడేమంటుంది, అమ్మతో చెప్తుంది, యేసుక్రీస్తు వల్ల స్వస్థ వస్తుంది, యేసుక్రీస్తు వల్ల దెయ్యాల నుంచి విడుదల పొందుతాడు, యేసుక్రీస్తు వల్ల పాప క్షమాపణ కలుగుతుంది, యేసుక్రీస్తు వల్ల మోక్షం లభిస్తుంది అని గట్టిగా చెప్పడంతో నా చెవులకి కనబడ్డాయండి. అది ఫిక్స్ అయిపోయింది. నాకు చిన్నప్పుడు ఎవరైనా ఏం చెప్పారు కూడా అది నా గుండెలో ఉండేది. అది చెప్పడంతో ఇంకా మా అమ్మ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మా అమ్మకి దుర్గమ్మ అంటేనే ఇష్టం, యేసుప్రభు అంటే అమ్మకి ఇష్టం ఉండదు. మా ఇంట్లో ఎవరు యేసుప్రభు అంటే ఇష్టపడరు. మా చిన్నని పేరు రావణ ఒప్పుకోడు, అక్క విజయ ఒప్పుకోడు, నోకరాజు ఒప్పుకోడు, శంకర్రావు మా పెద్దని అస్సలే ఒప్పుకోడు, ఎవ్వరు ఒప్పుకోరు. అమ్మా చచ్చిపోతే వాళ్ళ కాట్లో కాల్చేస్తావా, గొయ్యి తీసి పాతేస్తావా, నా మాటను అని దయ్యమని మళ్ళీ మా అమ్మని హెచ్చరిస్తే, ఈరోజు శనివారం నేను చర్చికి వెళ్తున్నాను, ఇవాళ ఉపవాస ప్రార్థన, అది పెంతుకొచ్చి చర్చి, అందులోకి వెళ్ళి వెంటనే బాగుపడతాడమ్మా అని అనగానే, పోలే నువ్వు ఎత్తుకోకు, నాకు ఇచ్చే నేను ఎత్తుకుంటానని చెప్పి గబగబా నన్ను ఎత్తుకొని శనివారం ఉపవాస ప్రార్థనకి ఎప్పుడైతే తీసుకొచ్చారో యథార్థంగా అందులో ఉన్న దైవ జనరాల పేరు సూర్యకాంతమ్మ. వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉన్నారు. అందులో రిజర్వ్ లైన్లో ఉన్న పోలీస్ అధికారి భార్యలు మోకాళ్ళ మీద ఉన్నారు. నేను ఎప్పుడైతే అందులోకి వెళ్ళానో నన్ను వెంటనే కింద పడిపోయి దొల్లేశానంట. నాకు తెలీదు, నన్ను విలవిల్లాడించి దెయ్యాలన్నీ ఒకదాని తర్వాత కేకలేసుకుంటూ వెళ్ళిపోయాయంటండి. ఆ పోలీస్ భార్యల్లో ఇంకా ఇద్దరు బ్రతికున్నారు. వాళ్ళు ఇప్పటికీ సాక్ష్యం చెప్తారు, సామ్యాల్ బాబు నీ సాక్ష్యం చాలా అద్భుతమని. ఎప్పుడైతే దెయ్యాలు నాలుగు బయటికి వెళ్ళిపోయినాయో ఆమె ప్రార్థన చేశారు దైవ జనరాలు. నా నెత్తి మీద చేసి ప్రార్థన చేయగానే, సమూయేలు ఈ రోజు నుంచి నీ పేరు సమూయేలు, నేను నిన్ను అభిషేకించుకున్నాను, నువ్వు నా కుమారుడు, నువ్వు సువార్త చేసి ఈ ప్రపంచంలో అనేకులను నా కొరకు నువ్వు నడిపించాలి, నా కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి అని ఆమెలో ప్రవచనం వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే చర్చిలో బోల్డ్ మంది ఉన్నారు. అసలు నేను ఎలాగొచ్చానో నాకే తెలదు, ఎందుకంటే నన్ను ఎత్తుకొని తీసుకొచ్చారు, దయ్యమని తీసుకొచ్చింది. అమ్మ కూడా ఉంది, ఏడుస్తుంది. ఆ రోజే నా చావు, కానీ ఆ రోజే నా కొరకు మరణించిన క్రీస్తు నన్ను బ్రతికించాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు స్వరం నేను విన్నాను. ఆ రోజు ఆమె స్వరము, నా కుమారుడా సమూయేలు, నీవు నా కొరకు యథార్థంగా జీవించు, నాకు సాక్షిగా జీవించు, నేను నిన్ను ఆస్వాదించిననే మాట ఆమెలోంచి వచ్చింది. కానీ అది అచ్చం దీనంగా యేసు ప్రభు నోట్లోంచి ఆకాశం నుంచి వచ్చినట్టు నాకు అనిపించింది. అప్పుడు తెలియదు కానీ నాకు అలాగ అనిపించింది. అప్పుడు మేము బయటకు వచ్చాం, చాలా బాగున్నాను. వెళ్ళినప్పుడేమో చర్చిలోకి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారు, వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, అమ్మ చనిపోయేటప్పుడు నేను ఆ రాత్రి కాడ అమ్మను బ్రతికించుకున్నాను. అది దేవుని కృప. దేవుడు నన్ను అలా వాడుకున్నాడు అంతే, నా ప్రమేయం ఏమీ లేదు. కానీ క్రీస్తు నాతో ఉన్నాడు, అప్పుడే ఉన్నాడు. ఎప్పుడు? అమ్మ చనిపోయే ముందే నాకు తోడుగా ఉండి నన్ను ఏం చేశాడు, అమ్మను రక్షించుకోవడంలో ప్రభు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి క్రీస్తుని పరిచయం చేసింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం. ఆ రోజు కానీ అమ్మ చనిపోతే ఈరోజు నాకు క్రీస్తు దొరకడు. ఇప్పుడు అమ్మ వల్ల నాకు క్రీస్తు దొరికాడు, క్రీస్తు వల్ల నా జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఈ భారతదేశంలో వేలాది మందికి నేను దీవెనకరంగా దేవుడు నన్ను మార్చేశాడు. ఇలాంటి సమయంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ప్రభా మరి మనుషులు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, మరి నా పాపాలు క్షమించవా, నా పాపాలు క్షమించవా అని అయ్యా 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చానండి. జవాబు రాలేదు. 40 రోజులు ఏంది అనుకోండి, మీరు నమ్మండి, 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటాయేమో. నేను చిన్న పిల్లోని 40 రోజులు ఉన్నాను, ఆకలి లేదు. మా చర్చి ఎప్పుడు ఉంటుందంటే మంగళవారం, ఆకలేదు. చర్చికి వెళ్తున్నాను అంటే ఆకలేదు. ఆదివారం ఉంటుంది, ఆకలేదు. శనివారం ఉంటుంది ఉపవాసం, ఆకలేదు. ఏంటో తెలదు. దేవుని యొక్క శక్తి ప్రభావం నేను అనుభవించానండి. నిజంగా ఎంత శక్తి అంటే, ఆ వాక్యం వింటాడు నాలో ఒక గొప్ప ఉత్తేజన శక్తి వచ్చింది నాకు. అలాంటి సమయంలో నేను అద్భుతంగా 40 రోజులు ఉపవాసంలో అలాగుండి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ స్వరం పడుతుంది, నా కుమారుడా సమూయేలు నీ పాపాలు క్షమించేశాను, ఇక మీద నువ్వు ఏ పాపము చేయకు. అలాగ స్వరం వచ్చినప్పుడు
ఒక పెద్ద పర్వతం నాలోంచి వెళ్ళిపోయి ఎక్కడో నదిలో పడిపోయినట్టు అనిపించిందండి. ఒక పావురం వచ్చి నా మీద వాలింది. అది దర్శనం అనమాట. నిజంగా ఎంత సంతోషం అయిపోయిందంటే, అరే ఇంతకాలం నేను జీవించాను, నాకు ఇలాంటి సంతోషం ఎక్కడా లేదు. నేను అనుకున్నాను సినిమా చూస్తే సంతోషం వద్దనుకున్నాను, మంచి ఆహారం తింటే సంతోషం వద్దనుకున్నాను, కానీ ఇలాంటి సంతోషం నాకు ఎప్పుడు దొరకలేదని నాకు నేనే నవ్వుకుంటూ చర్చికి వెళ్ళిపోయి చెప్దానంటప్పటికి మా అమ్మగారు దైవజనరాలు మరణంలో సమీపంలో అనారోగ్యంతో పడుకున్నారు. అమ్మగారు పలకరించు, అమ్మగారికి బాగాలేదు అన్నారు. మాట్లాడలేదు. ఈలోగా మా అమ్మ మా అన్నయ్యలు వచ్చి అన్నారు, ఒరే చిన్నోడా, నువ్వు బాగున్నావు కదా, మాకు అంతే చాలు, దేవుడిని నమ్ముకున్నారా, గుళ్ళోకి వెళ్ళి పడుకుంటున్నాం, సరే మంచిదే, మేము బొంబాయి వెళ్ళిపోతున్నాం, జాగ్రత్త, మరి ఎప్పుడన్నా వస్తారా అని అమ్మ, అక్క, అన్నీళ్ళు అందరూ బొంబాయి వెళ్ళిపోయారు. మా పెద్దని ఉన్నాడండి, ఆయనకి పెళ్ళి అయిపోయింది అప్పుడే. మా పెద్దని మాత్రం కాకినాడలో ఉన్నాడు. మా వదిన పేరు పార్వతి. వీళ్ళందరూ బొంబాయి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కడనే కాకినాడలో ఉండిపోయాను. ఎందుకంటే అన్నీ ఇంటికి రానివాడు, నేను వేసుకుని నమ్ముకున్నాను చెప్పి, నువ్వు ఇంటికి కానీ వచ్చావా చంపేస్తాను పోరా అని బట్టలు ఇసిరేసాడు. నేను అన్నాను, నా దేవుడు ఎంత గొప్పోడో తెలుసా, నువ్వు ఖచ్చితంగా నా దేవుడు గొప్పోడని మందిరానికి వస్తావు, నా దగ్గరికి వస్తావు, దేహేని అడుగుతావు, ఖచ్చితం నా దేవుడు నన్ను దీవించాడు, నేను గొప్పోడిని అవుతాను, నువ్వు తప్పకుండా వేసుకుని నమ్ముతావు, ఛాలెంజ్ అని వెళ్ళిపోయాను. అంతే అండి. నాకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చిన ప్లాట్ఫామ్ మీదే పడుకునేవాడిని. లాడ్జీలో పడుకునేవాడిని, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి పడుకుంటే ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడిని. చిన్న వయసులో మరి నాకు ఈ దర్శనం వచ్చింది. ఏంటంటే మా దైవజనరాలు చనిపోయిందంట, కళ. ఆ కళలో నేను ఏడుతున్నాను. ఎందుకంటే అమ్మ బొంబాయి వెళ్ళిపోయాక మా దైవజనరాలే నన్ను కొడుకుగా చూసుకునేది. మా దైవజనరాలకి పెళ్ళి అవ్వలేదు. ఆవిడకి 83 సంవత్సరాలు. ఆవిడ పిల్లలు లేరు కాబట్టి నన్ను చూసి చాలా సంతోషపడిపోయింది. ఎందుకంటే నేను అందరికంటే ముందు ఒక గంట ముందు చర్చికి వెళ్ళేవాడిని. శనివారం ఉపవాస ప్రార్థన గంట ముందు వెళ్ళి చర్చి తుడిచేసేవాడిని, చాపలు వేసేవాడిని, మోకరించి ప్రార్థన చేసుకుంటే అద్భుతంగా ప్రభు హస్తం నా మీదకి వచ్చి నన్ను ఆశీర్వదించేవాడు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. నా కుమారుడా సమూయేలు, నేను నిన్ను ఆశీర్వదించాను. నువ్వు ఎవరినైనా సరే ఆశీర్వదించే, ఎవరిని శపించవద్దు, ఆశీర్వదించు. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించు. చిరునవ్వుతూ ఉండు, ఎవరి మీద కోప్పడకు, ఎవరైనా తిట్టినా ఒకవేళ కొట్టినా బాధపడకు అని ఆ మాటలు వినబడియండి. నాకు చాలా సంతోషం అయిపోయేదండి. ఆదివారం అందరికంటే ఫస్ట్ వెళ్ళేవాడిని. ఆదివారం చర్చి తుడిచేసి మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు చర్చిలో 6 నెలల నుంచి అందరికంటే ముందు నేనే వెళ్ళేవాడిని. అంటే అందరికంటే ముందు నేను ఎప్పుడైతే చర్చిలో రక్షించబడ్డానో, ఎప్పుడైతే మార్పు చెందానో, నా పాపాలు క్షమించబడ్డాయో, అందరికంటే ముందు చర్చికి 1 గంట ముందు నేనే వెళ్ళేవాడిని. అందరికీ రికార్డ్ అయిపోయింది. ఈరోజు సమూయేలు చర్చి కదా వస్తాడు, సమూయేలు బాబు వచ్చి ఏం చేస్తాడు, తుడుతాడు, సాపలేస్తాడు అని నమ్మకం ఉండిపోయింది. కానీ ఆ చర్చిలో 10 మంది ఉన్నారని యవనస్తులు, కానీ వాళ్ళు మాత్రం శుభ్రం చేసేవారు కాదు. ఈ 10 మంది యవనస్తులు, ఒకడేమో డిగ్రీ చదివాడు, ఒకడేమో ఎంటెక్ చదివాడు, ఒకడే ఎంఏ చదివాడు. ఈ 10 మందిని ఆ తల్లి ఏం చేశారంటే సేవ కోసం, ఒరే ఈ సూర్యకాంతం గారు మంచి దైవజనరాలరా, ఇక్కడ మీరు సేవ నేర్చుకోండి, సేవలో మీరు ఇక్కడ సేవ నేర్చుకుంటే బాగుపడతారు అని చెప్పి ఈ 10 మందిని ఈ చర్చిలో పెట్టారు. ఈ 10 మంది సేవ చేసేవారు కాదు. పొద్దున 8 గంటలకు 9 గంటలు వేసేవారు. నేనైతే తెల్లవారుజాము 3 గంటలు వేసి మోకరించి ప్రార్థన చేసేవాడిని. అందరి కోసం పేరు విజ్ఞాపన చేసేవాడిని. రాజుల కోసం చేసేవాడిని, అధికారుల కోసం చేసేవాడిని, సంఘాల కోసం చేసేవాడిని, నాకు తెలిసిన వాళ్ళ కోసం చేసేవాడిని, మా సంఘాలకు వచ్చిన వాళ్ళ కోసం చేసేవాడిని, మా అన్నదమ్ములు, మా బంధువులు, మా స్నేహితులు నన్ను ఎవరైతే ప్రార్థన కోరువారో వాళ్ళందరి కోసం ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు. నాకు ఇప్పటికీ విజ్ఞాపన అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళ కోసం విజ్ఞాపన చేస్తాను. కానీ వీళ్ళు మాత్రం చేసేవారు కాదు. ఆవిడ బాగున్నప్పుడు మా దైవజనరాలు ఒకసారి మమ్మల్ని, మా 10 మందిని ఇద్దరిద్దరు చెప్పున 5 గ్రూపుల కింద సువార్త పంపితే, నేను ఎక్కడికైతే వెళ్ళి సువార్త చేశానో వాళ్ళు గుడికి వచ్చేవారు. 4 గ్రూపుల వాళ్ళు సువార్త చెప్తే ఎవరు వచ్చేవారు కాదు. నేను ఎప్పుడైతే దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడో, సంఘంలో నేను ఎప్పుడైతే వచ్చానో ఆ సంఘంలో ఒక 50 మంది ఉండేవారు. కానీ 4-5 నెలలు అయ్యేటప్పటికి సంఘంలో 400 నుంచి 500 మంది అయిపోయారు. అసలు చర్చి పట్టింది కాదు, బయటకు వచ్చినవారు. అప్పుడు మా దైవజనరాలకి కొంచెం డౌట్ వచ్చి, అబ్బా ఈ 5 గ్రూపుల వాళ్ళు బాగానే సువార్త చేస్తున్నారు అని ఆవిడ సంతోషపడ్డది. 5 గ్రూపులు బాగానే సువార్త చేస్తున్నారు. జాన్ మోసే గ్రూపు, జాన్ మోసే నీ తరపున వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఆదివారం అడిగితే, అమ్మగారు నా తరపున ఎవరు రాలేదన్నాడు. యోహాను నీ తరపున వచ్చిన వాళ్ళు రాలేదని. ఈశ్వర్ నా తరపున ఎవరు రాలేదండి.
వెంకటేశు, నా తరపున ఎవరు రాలేదండి. సమూయేలు బాబు అంటే, అమ్మా నా పేరు సత్యవతి, నా పేరు దుర్గమ్మ, నా పేరు వెంకటేశులు. వీళ్ళందరూ ఒక 400 మంది చేయలేతారు. ఏంటి ఈ బాబు సమూయేలు బాబు మీకు సువార్త చెప్పాడా? అవునమ్మా. మరి ఆయన ఏం చెప్పాడో? మా బిడ్డ ఒంట్లో బాగాలేదమ్మా, ప్రార్థన చేశాడు, స్వస్థ వచ్చింది, చచ్చిపోద్దని అన్నారు. చచ్చిపోద్దనంటే ఈ బాబు వచ్చి ప్రార్థన చేశాడు, మీరు పంపారంట కదమ్మా అమ్మగారు అని అంటే, అవును నేనే పంపాను. ఈ బాబు ప్రార్థన చేశాక నా బిడ్డ బ్రతికాడమ్మా. ఇక ఈ ముసలాయన చచ్చిపోతాడా అన్నారు డాక్టర్ గారు, ప్రార్థన చేశాడు, లేచాడమ్మా అని అందరూ సాక్ష్యం చెప్పడం మొదలెట్టారు. చర్చిలో ఇంచుమించుగా 50 మంది ఉన్న వాళ్ళు ఒక 150 మంది నిలబడి వాళ్ళు ఎవరి మీద చూపించారో నా వైపు చూపించుతున్నారు. ఆవిడ అన్నది దైవజనరాలు, ఒరే మీరు చదువుకున్నారు, డిగ్రీ చదివారు, ఎంటెక్ చదివారు, మీకు తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది, అన్నదమ్ములు ఉన్నారు, పొలం ఉంది, ఆస్తి ఉంది, డిగ్రీ ఉంది, మరి మీరు 6 నెలలు సువార్త చేసి ఒక్కళ్ళు మార్చలేకపోయారు, మరి ఎందుకు పనికొస్తారు మీరని నిలదీసింది. అది వాళ్ళకి కోపం వచ్చింది. ఈ సమూయేలు బాబు వల్ల మన పరువు పోయిందని నా మీద కక్ష పెట్టుకున్నారు. పాపం వీళ్ళందరూ కూడా, అమ్మా వందనాలు, ఈ సమూయేలు బాబుని మా ఇంటికి పంపడం మానకండి, ఈ బాబు వచ్చినప్పటి నుంచి మేము దీవించబడ్డాం అని ఒకళ్ళు స్వస్థపరచబడ్డాను, ఒకళ్ళు అప్పుల నుంచి బయటపడ్డాను, ఇంకొకరు ఇలాగా అందరూ సాక్ష్యం చెప్పడం. మా దైవజనరాలు నాకేం చేసిందంటే, ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది ఎంత ఉంటుంది కదా, అప్పుడు 12.5 నాకు తెచ్చి 1980లో నాకు తెచ్చి ఇచ్చి ఆయన నువ్వు మంచి సువార్త చేసావు, నీకు వారం హార్లిక్స్ బాటిల్ ఇచ్చి తన పక్కన ఎవ్వరు కూర్చోరు, ఎందుకంటే ఆమె ఆత్మపూర్ణాలన్నమాట. ఆమె పక్కన కూర్చునే భాగ్యం నాకు లభించింది. దేవుని స్తోత్రం. నిజంగా అల్పునే నాకు అంత గొప్ప భాగ్యం దొరికింది. అయితే ఈ తల్లి అనుకోకుండా అనారోగ్యం పాలయ్యి బెడ్ రెస్ట్లో ఉంది. ఆమె మీద నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఆమె అలా పైకి వెళ్ళిపోయింది అనమాట. నాకు ఇప్పుడు అమ్మ మీద ఉన్న ప్రేమ దైవజనరాల మీదకి వచ్చేసింది ప్రేమ. ఎందుకంటే అమ్మ లేదు, మరి అమ్మ నా మంచి చెడ్డ చూడడానికి లేదు, కానీ దైవజనరాలను చూస్తుంది. నీ బట్టలు ఎలాగున్నాయి బాబు, అన్నం తిన్నావా బాబు అని అన్నీ ఈ తల్లి అడిగేది. కాబట్టి ఈమె చనిపోయినట్టు ఎప్పుడైతే కల వచ్చిందో తట్టుకోలేక ఏడుతున్నాను నేను. అమ్మ అయితే బొంబాయి వెళ్ళిపోయింది, నేను యేసుని నమ్ముకున్నాక అందరూ వదిలేశారు, నువ్వు వెళ్ళిపోయావా, మరి నా గతి ఏంటని నేను కళ్ళలో ఏడ్చేస్తుంటే నువ్వు వెళ్ళిపోయేకట్టు నేను ఉండలేను, నేను తట్టుకోలేనా అని అనగానే నా ఈ వెనకాల నుంచి 2 రెక్కలు ఇలాగొచ్చాయి అనమాట. ఎప్పుడైతే రెక్కలు ఇలాగొచ్చాయో వెంటనే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అన్నాను, అంతే అలా ఎగిరిపోయాను. చాలా అద్భుతమైనది అది. అలా పైకి వెళ్ళిపోయేటప్పటికి ఆకాశం అంచులో ఒక ఇలాగ ఉందండి, ఒక రాయి. ఆ రాయి నిలబట్టుకున్నాను. అక్కడ యేసుప్రభు వారు నిలబడి ఉన్నారు గిరిజాలతాలతో. నేను చాలా స్పష్టంగా, అంటే చూడలేం ప్రభుని, ఆ బాల్యం దశ కాబట్టి ఆ ప్రభు నాతో ఎలాగంటున్నారు, నాయన మీ అమ్మగారు సమయం అయిపోయింది, నా కొరకు తన యవ్వన దశలో సేవ చేసింది నమ్మకంగా, నా కొరకు నమ్మకంగా చేసింది, ఇప్పుడు నీకు సమయం వచ్చింది వెళ్ళు అన్నాడు. ఆ మాట విన్నా నేను, లేదు ప్రభువా, మా అమ్మ లేకుండా నేను బ్రతకలేను, మా దైవజనరాలు లేకుండా నేను సేవ చేయలేను అంటే ఆయన ఏమో ఎలా మాట్లాడుతున్నాను, నేనేమో ఎలా మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళిపోను ఆయన, ఇప్పుడు నీకు స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో, నీకు చాలా అవమానాలు ఎదురవుతాయి, నీకు చాలా నిందలు ఎదురవుతాయి. క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల్లో, నీ సమాజంలో, నీ కుటుంబంలో నిన్ను నిందిస్తారు, భయపడక, నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళిపో అనగానే అలా రెక్కలతో కిందకు వచ్చాను, తులుక్కుమని పడి లేచానండి. అరే ఇది దర్శనమని. ఇక మా చర్చికి 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందండి, ఇంకా ఆకుండా పరిగెట్టి వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మగారు బెడ్ రెస్ట్లో ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, మా అమ్మ దైవజనరాలు చనిపోతున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆమె యాత్ర ముగించబడుతుందని చెబితే మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు అండి, అందరూ ఉద్యోగస్తులే, నేను ఒక్కడనే హరిపేదను. వాళ్ళు ఏమన్నారంటే, నీకు పిచ్చి, దైవజనరాలు దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడుతున్నారు, ఆమె తిరిగి బ్రతుకుతారు, అద్భుతాలు చేస్తారు, చచ్చినోళ్ళు బ్రతికిస్తారు, సమూయేలు బాబు నీకు పిచ్చా వెళ్ళు అని తిట్టారు. సరే అని ఒక ఆదివారం వచ్చింది, ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నారు. నా చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే చర్చిలోకి వచ్చే వాళ్ళు అందరినీ ఇలా చూసేవాడిని, ముసలోళ్ళు విధరాళ్ళని నేను ఇలాగ దీర్ఘంగా చూసేవాడిని, ఇంకెవరిని చూసేవాడిని కదా, వాళ్ళని చూసేవాడిని. ఏమో నాకు తెలియదు, అలాగ చూస్తే వాళ్ళ చీరలు చిరిగిపోయినాయి. నాకు బాధ కలిగింది. అమ్మ ఆలిసమ్మ గారు, ఆవిడ పేరు ఆలిసమ్మ, నీ చీర ఎందుకు చిరిగిపోయిందంటే, ఉన్నాడురా నా కొడుకు సంవత్సరం ఒక చీర కూడా కొన్నాడురా అన్నాడు. దయమని నీ చీర ఎందుకు చిరిగిపోయింది, నా కొడుకు కొన్నాడు, ఆడి పేరు పాపారావు,
వాడు నాకు ఎప్పుడూ ఒక చీర కొనివ్వలేదురా అన్నాడు. ఇలాగా ఓ 10 మందిని నేను చూసి చాలా బాధపడ్డాను. అమ్మా ఆగు అని చెప్పి గబగబ వెళ్ళిపోయి బట్ట షాప్లోకి వెళ్ళి 10 చీరలు కొని, 10 చీరలు ఎంతో తెలుసా, ఒక చీర 5.5 కొనేసి వాళ్ళందరికీ ఒక్కొక్క చీర ఇచ్చేసాను. చర్చికి వచ్చారు కదా, అమ్మా ఈ చీర నువ్వు కట్టుకొనిరా, నీకు ఇంకొక 2 చీరలు ఇస్తానే, డబ్బులు ఉన్నాయా, లేవు బాబు, ఇగో 10 రూపాయలు ఉంచు. ఆ రోజుల్లో 10 రూపాయలు చెయ్యో వణుకుపోయేది వాళ్ళకి, ఎలా వణుకుపోయింది. 10 రూపాయలు అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో 10 పైసలు అంటేనే పెద్ద గొప్ప, పావులంటేనే గొప్ప, 10 రూపాయలు అంటే పెద్ద చాలా గొప్ప. ఎందుకంటే నేను లాడ్జీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ మూటలు మోసేటప్పుడు, ఆ బ్రీఫ్ కేసులు మోసేటప్పుడు వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు. ఒక్కొక్కసారి 50 వచ్చేది, ఒక్కొక్కసారి 100 రూపాయలు వచ్చాయి. కాబట్టి ఆ డబ్బులు పోగుబెట్టి ఇదివరకు అమ్మకి ఇచ్చేవాడిని, ఇప్పుడు మరి అమ్మలేదు కాబట్టి దర్దులకి ఇవ్వడం మొదలుపెట్టాను. విధురోళ్ళకి, గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి. మీరు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన లెప్రసీ కాలనీ ఉంది, మీరు ఇప్పుడు కూడా ఉంది అది. ఆ లెప్రసీ వాళ్ళు అందరం పిలిచి బట్టలు ఇచ్చివ్వండి, డబ్బులు ఇచ్చివ్వండి, ఇప్పటికీ ఉంది. ఎప్పుడైనా వాళ్ళు ప్రార్థన పెడితే నన్ను పిలిచేవారు. ఎందుకంటే మా చర్చ నుంచి లెప్రసీ వాళ్ళు ఏదైనా పెడతాం మనం తినలేవరా, ఆ వ్యాధులు మనకు వచ్చేస్తాయని నన్నే అప్పచెప్పేవారు. నేను వాళ్ళు ఏం పెట్టినా వాళ్ళు ఆ రోజుల్లో అటుకులు, శనగపప్పు, బెల్లం కలిపి వాళ్ళు కుష్ఠరోగులు కాబట్టి ఏళ్ళు కట్టుకుంటే కదా అలా కలిపేసి నాకు పెట్టేవారు కూడా నేను తినేవాడిని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు కుష్ఠరోగం నీకు వచ్చేద్దా అన్నారు. నాకు రాదు అన్నాను. నాకు రాదు, నేను యథార్థంగా తిన్నాను, ప్రేమించి తిన్నాను, నాకెందుకు కుష్ఠరోగం వస్తుందో, నాకు రాదు అన్నాను. నీకు కుష్ఠరోగం వస్తుంది అన్నవాళ్ళు అందరూ చచ్చిపోయారండి, ఇంకొకడు ఉన్నాడు అంతే, నాకు రాలేదు. నేను ఎవరిని ప్రేమించినా నిస్వార్థంగా ప్రేమించేవాడిని, యథార్థంగా ప్రేమించేవాడిని. మరి ప్రతి నెలలో అంటే అందరూ సంవత్సరం ఒకసారి బట్టలు పంచిపెడతారు, నేను నెలలా చీరలు తెచ్చి పంచిపెట్టేవాడిని. షర్ట్లు ప్లాట్ఫామ్ మీద దొరికితే కొనిసి పంచిపెట్టేవాడిని. ఏమయ్యా నీ షర్ట్ ఎందుకు సిరిగిపోయింది, షర్ట్లో అయ్యా మీకు వందనాలు. నా జీవితంలో 45 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కాదు ప్రతి నెల బట్టలు పంచిపెడతాను, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. అలా బట్టలు పంచిపెట్టి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అది మంగళవారం. నాకు ఒక స్వరం వినబడుతుందండి, నా కుమారుడా సమూయేలు, నా కుమారుడు అయ్యా తండ్రి సెలవివ్వండి. సమూయేలుని ఎలా పిలిచాడు, నన్ను అలా పిలిచాడు ప్రభువా అంటే నీకు గుండె లేదు కదా నీకు, ప్రభువా అన్యుడిగా ఉన్నప్పుడు 87లో చచ్చిపోతా అన్నారు, నాకు గుర్తుంది ప్రభు అన్నారు. ఇదిగో నీ గుండెకాయ పెడుతున్నానని ఇలా పెట్టాడండి. కొత్త గుండెకాయ, పాత గుండెకాయ తీసేస్తున్నాను, నీకు ఇంకా ఆవేశం ఉండదని ఇలా పెట్టాడండి. నిజంగా ఆ గుండెకాయ పెట్టాకండి నాకు ఆవేశం పోయిందండి. ఇదివరకు కొంచెం నడిస్తే భయపడేవాడిని, అలసిపోయేవాడిని. ఆ కొత్త గుండెకాయ పెట్టాకండి ఆకుండా 10 కిలోమీటర్లు అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలుకొని జగన్నాథపురం బ్రిడ్జి చివరి దాకా 10 కిలోమీటర్లు ఆకుండా పరిగెడితే ఆవేశం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు, ఒరే నీ వెనకాల వస్తున్నారా మేము సైకిల్ మీద, ఒరే అలా పరిగెట్టుకుని వెళ్ళిపోయావు. నువ్వు ఇదివరకు అయితే కొంచెం నడిచేటప్పటికి ఆవేశం వచ్చేది కదా, ఇప్పుడేంట్రా నీకు ఆవేశం లేదని అడిగారు. సైకిల్ మీద వచ్చారు కదా, మరి వాళ్ళు నన్ను ఫాలో చేశారు, వాళ్ళకంటే స్పీడ్ వెళ్ళిపోయాను. అప్పుడు వాళ్ళ దగ్గర నేను సాక్ష్యం చెప్పాను, నా ప్రభు నాకు కొత్త గుండెకాయ పెట్టాడు, స్తోత్రం అన్నాను. అవునారా, అచ్చి బాబోయ్ అవునా, ఏరా ఇంతకంటే ఎన్ని దర్శనం కావాలి, పోనీ నాకు ఆవేశం వస్తున్నప్పుడు చెప్పండి అంటే, ఒరే నిజమేరా సైకిల్ దొక్కని మాకు ఆవేశం వస్తుంది నీకు రావట్లేదంటే, యేసుక్రీస్తు ఇంత గొప్పోడారా, అచ్చి బాబాయ్ నీకు స్తోత్రం రా, దేవుడికి స్తోత్రం రా, నీకు వందనాలు రా అన్నారు. నా దేవుడు అంత గొప్ప. బ్రదరు నేను బాల్యంలో యేసు ప్రభు సాక్ష్యం విన్న వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు దేవుళ్ళకి వచ్చి ప్రభుని నమ్ముకున్నారు. ఇంచుమించుగా 100 మంది ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు పాస్టర్లు అయిపోయారు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యపండి, ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సామ్యూయల్ బాబు ఎక్కడున్నాడని నన్ను ఇప్పుడు ఎస్ఎస్ బాబు అంటారు. అంటే సామ్యూయల్ బాబు అంటే అందరికీ తెలుసు కదా, అందుకని ఎస్ఎస్ బాబు అని యూట్యూబ్లో పెట్టాను. నా ఛానల్ పేరు రక్షణ మార్గంలో ఎస్ఎస్ బాబు అని. అంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు చిన్నోడిని కాదు, ఇప్పుడు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు. చాలామంది ఈ మధ్యకాలంలో నువ్వేనా సామ్యూయల్ బాబు అంటే, అవును నేనే అంటే, అయ్యి బాబోయ్ అయ్యా మేము చిన్నప్పుడు నీ ద్వారాగా మారు మనసు పొందాం, నీ ద్వారాగా రక్షణ పొందాం, నువ్వు ప్రార్థన చేస్తానే నాకు స్వస్థ వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తానే నాకు ఉద్యోగం వచ్చింది. ఒక సహోదరి, ఒక చెల్లి, అప్పుడు చెల్లి వచ్చి అంటుంది, ఇప్పుడు ముసలమ్మ అయిపోయింది, రెప్కా అనియా నువ్వు అప్పుడు ప్రార్థన చేసావు,
నాకు పిల్లలు లేరు, నాకు 2 బిడ్డలు పుట్టారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేశాను అంటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. అమ్మా రేపుక ఎక్కడ ఉంటున్నావు నువ్వంటే, భీమిలిపట్నంలో వైజాగ్లో ఉంటున్నాను నేను. నువ్వు చేసిన ప్రార్థన మొట్టమొదట యేసు ప్రభువుని నమ్మింది నువ్వే, మన కుటుంబంలో అందరికీ రక్షణ వచ్చింది నీ వల్లేనయ్యా అన్నప్పుడు, అమ్మ నా వల్ల కాదు ప్రభు కృప వల్లను అన్నాను. అవును ప్రభు కృప వల్ల అన్నది. కాబట్టి నా మాట ఎప్పుడు ఎత్తుకో, నేను ఎన్నిక లేని వాడిని, నాకు గుండె లేదు, గుండె పెట్టాడు. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభువా నాకు అన్ని ఇచ్చావు, నన్ను చదువుకుందామని నేను ఎన్నోసార్లు అమ్మని అడిగితే చదువుకొని ఎవడు బాగుపడ్డాడరా అన్నది అమ్మ. మరి నేనేం చేయనానంటే, నీకు ఆరోగ్యం ఇచ్చాడురా, నేను బ్రతికించాడురా, మీ తండ్రి ప్రభు అని క్రీస్తు, ఆయన అడుగు చదువు అన్నది. అప్పుడు నేను ఏడ్చి, ప్రభువా నాకు చదువు ఇవ్వా, నీ బైబిల్ చదువుకుంటాను, నాకు ఏమొద్దన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు బైబిల్ కొనుక్కో అన్నాడు. అయ్యా నేను పనిచేసిన దాంట్లో నా జీతం లాడ్జీలో, ఉడిపి దుర్గా లాడ్జీలో ఇప్పటికి ఉంది, అది రాజా రామ్మోహన్ రాయ్ రోడ్ కాకినాడ. అందులో నా జీతం 15 రూపాయలు. 15 రూపాయలు మొదటి జీతం దేవుడికి ఇచ్చాను యేసు ప్రభుని నమ్మాక. మరొక నెల వచ్చింది 15 రూపాయల జీతం తీసుకొని బైబిల్ కొనుక్కున్నాను. అప్పుడు 1980-81 మధ్యన బైబిల్ ఖరీదు 15 రూపాయలే నేను కొనుక్కున్నాను. బైబిల్ ఎప్పుడైతే కొన్నానో, బైబిల్ కొన్న తర్వాత నా జీవితంలో ప్రభు అన్నాడు తెరిచి చదువు అన్నప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం వచ్చింది. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి రాలిన ఒక నక్షత్రం చూచితిని అని ఆ వాక్యం చదివానండి. నేను బైబిల్లో మొట్టమొదటి చదివిన వాక్యం అదే. అది ఎప్పుడైతే చదివానో నిజంగా బైబిల్ మొత్తం చదివేశాను. నన్ను చదువు అన్నాడు నా తండ్రి, నేను స్కూల్కి వెళ్ళకుండానే బైబిల్ మొత్తం చదివేశాను. ఇప్పటికీ కూడా నేను బైబిల్ చదివేటప్పుడు పుట్టినోట్లో ఉన్న 4 అక్షరాలు కూడా స్పష్టంగా చదువుతాను. 45 సంవత్సరాలు దాటి బైబిల్ స్పష్టంగా చదవడంలో నాకు దేవుడు కృపించాడు. కారణం ఏంటనంటే, నేను బైబిల్ చదవటం వలన నాకు జ్ఞానం పెరిగింది, శక్తి పెరిగింది, చూపు పెరిగింది. నేను దేవుని ఒకటి అడిగా, నాకు వివేచన కావాలని అడిగాను. వివేచన అనే మాట సామెతలు 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నాకు వివేచన కావాలన్నాను, నీకు ఇచ్చాను అన్నాడు. దేవుడు నిజంగా నా పట్ల ఎంత అద్భుతం చేశాడు. దేవుడు నా పాపాలు క్షమించాడు, చదివిచ్చాడు. అదే రోజు నేను దేవుడిని అడిగాను, నాకు ఇంగ్లీష్ కూడా కావాలన్నాను. ఇంగ్లీష్ కూడా మరి నేను చదవడానికి ప్రయత్నం చేశాను. ఇంగ్లీషు ఈరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నా బుక్స్ అనేక ప్రాంతాలు ఉన్నాయి, మెయిన్ సెంటర్లు ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అడ్రస్, మీ చిరునామా, మీ డోర్ నెంబర్, మీ పిన్ కోడ్ నాకు పంపిస్తే బుక్స్ నేను ఫ్రీగా పంపిస్తాను. అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నీకు ఏది కావాలంటే ఆ బుక్స్ నేను ఫ్రీగా పంపిస్తాను. ఎందుకంటే అవి శాంపిల్ బుక్స్ కాదు, చాలా పెద్ద బుక్స్, 200 పేజీలు ఉన్న బుక్స్ రాయడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే నన్ను బాల్యంలోనే దీవించాడు కదా. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మా దైవజనరాలు చనిపోయారు. మా దైవజనరాలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు నేను చెప్పాను, వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. దైవజనరాలు చనిపోతాడని సామెలో చెప్పాడు, మనం నమ్మలేదని వాళ్ళందరూ ఏం చేశారంటే, బాబు నువ్వు చెప్పిందే నిజం, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పినట్టే జరిగింది, మేము నమ్మలేదు అని వాళ్ళు బాధపడ్డారు. ఆ తర్వాత ఆ దైవజనరాలు చనిపోయింది, వాళ్ళకి పిల్లలు లేరు, భర్త లేడు, ఎవరు లేరు. కాబట్టి 5 నెలలు చందా అందులో ఉండిపోయింది. 5 నెలలు చందా వాళ్ళు కౌంట్ చేశారు. 20,000 25,000 ఉంటుందని వాళ్ళు కౌంట్ చేశారు ఆ రోజుల్లో. అయితే ఆ చర్చి తుడుతున్నాను నేను, తుడిసేసి ఆదివారం చాపలేసాను, ప్రార్థన జరిగింది. ప్రార్థన అయిపోయాక ఆ తాళం తీసుంది, తాళం వేసింది, గొళ్ళను తీసుంది. వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆదివారం ప్రార్థన అయిపోయాక, అది మే నెల అనుకుంటాను, వాళ్ళు ఏం చేశారంటే పెట్టి తెరిచి చూశారు. 5 నెలల నుంచి చందా ఇందులో ఉండాలి, లేదు. అది ఎవరు తీశారు, ఎవరు వచ్చారు చర్చిలో కంటే సాముయేల్ బాబు వచ్చాడు. అంటే నేనే వచ్చాను, నువ్వే తీసావు. 5 నెలల చందా ఇందులో 20,000 నుంచి 25,000 ఉంటాయి, ఏది అని అడిగారు. అయ్యా నాకేం తెలదండి అన్నాను. కొట్టారండి, మామూలు కొట్టలేదు. 5 గంటల నుంచి 7 గంటల దాకా చర్చిలో ఉన్నవాళ్ళు కొట్టారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని పిలిచారు. నువ్వు కాక ఎవరన్నా వచ్చారా ఇందులో కంటే? రాలేదండి, నేనే ఉన్నానండి అన్నాను. మరి నువ్వే తీయాలి కదా అని కొట్టారు. 210 ఫోల్ట్ అని తీసుకొచ్చారు. అక్కడ బ్రిడ్జి ఫ్లవర్ ఉంటుంది కాకినాడ పోలీస్ స్టేషన్లో, అక్కడ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. నా బట్టలు తీశారు, ఎందుకంటే చిన్న కుర్రోని కాబట్టి నిక్కర్ తీశారు. నాకు ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చేమో, నాకు తెలియదు, నా డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. నా నిక్కరు సట్ట తీసేసి కొట్టేశారు. ఇంకా రాత్రి 12 అయిన దాకా టార్చర్ చేశారండి. ఇదంతా బ్లడ్ అనమాట అండి.
క్రీస్తు నమ్మినందుకు ఎన్ని కష్టాలు, కానీ వాళ్ళు కొడుతున్నారు కానీ నాకు తగలడం లేదు. నేను నవ్వుతున్నాను. ఏమయ్యా ఇంత ఎలా కొడుతుంటే లాఠీలు ఇరిగిపోయే నవ్వుతున్నావు ఏంటి అని అన్నారు. యేసుక్రీస్తు సిలువలో ఉన్నాడు కదా, ఆయన తగిలే, నాకు తగలలేదు అన్నాను. చెప్పరా అని మళ్ళీ జుట్టు అట్టుకుని కొట్టారండి. ఎప్పుడైతే ఇలా కొట్టారో అలా పడిపోయాను. ఇంకొక పోలీస్ అధికారి తీసి ఫుట్బాల్ తన్నాడండి, అక్కడ పడ్డాను. మళ్ళీ అతను తన్నాడండి. ఇలా కొట్టుకుంటూ వాళ్ళేమో ముందు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు స్టేషన్లో లోపల తీసుకెళ్ళి ఒక గది ఉంది. అప్పట్లో లోపల ఒక వరండా ఉంది, ఆ వరండాలో కొట్టారండి. అంతా రక్తమేనండి, మామూలుగా కొట్టలేదు. కానీ మా దైవజనరాలు ఒక అబ్బాయి, అతని పేరు, మా దైవజనరాలు ఊరి పేరు భీమవరంలో తన మేనల్లుడు వెంకటేష్ని పెంచుకుంటుంది. అది నాకు తెలియదు, పెంచుకుంటుందన్న సంగతి నాకు తెలియదు. ఆ అబ్బాయి సెకండ్స్ సినిమాకి వెళ్ళాడు. అతను దేవుడిని నమ్మలేదు. కానీ మా అత్త మేనత్ చచ్చిపోయింది కదా, డబ్బు నాదే అని అక్కడికి వచ్చి ఉంటున్నాడు. కానీ మాకు తెలియదు అది. అతను వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి వచ్చి, ఏమండే సామిల బాబుని ఎందుకు కొడుతున్నారని అడిగాడు. డబ్బులు దొబ్బాడు అన్నారు. ఊరికండి డిఎస్పీ గారు అలా కూర్చున్నారు. సార్ ఇన్స్పెక్టర్ మీకు నమస్తే అండి, ఆ డబ్బులు తీసింది నేను, ఇదిగోండి నేను తీసి దాశాను. అవును, ఎవరైనా తీసారా చర్చిలో? వాళ్ళు తీయలేదు. నా మేనత్ అండి చచ్చిపోయింది, నన్ను పెంచుకుంది కొడుకులాగా, ఇదిగో డబ్బులు అన్నాడు. వాళ్ళు ఒక్కసారే నిర్గంతపోయారు. అర్రర్రర్ర, నిర్దోషిని కొట్టించాం మనమని. బాబు మమ్మల్ని చెప్పించగానే డిఎస్పీ గారు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించన్నారు కొట్టినోళ్ళు. అప్పుడు ఆర్టీఓ సూపరింటెండెంట్ గారు, ఆయన ఆధిపత్యంలో చర్చ నడుతుంది, వాళ్ళందరూ వచ్చి తప్పు ఒప్పుకున్నారు. నాకు చాలా బాధ కలిగింది. అనవసరంగా నేను ఎంత ఆధారంగా జీవించాను, కానీ మా చర్చి వాళ్ళు నన్ను కొట్టించారని మనసులో పెట్టుకొని నేను ఏం చేశానంటే 55 రూపాయలతో బొంబాయి వెళ్ళిపోయి, అది జూన్ నెల, వర్షాలు వస్తున్నాయి, వెళ్ళిపోయాను. అక్కడ ఒక హోటల్లో జాయిన్ అవుదామని పనిలోకి వెళ్తే మా చిన్నని అన్నాడు, ఒరే హోటల్లో వద్దురా, ఒక ఇంట్లో పెడతానని ఒక ఇంట్లో పెట్టాడు. అది మహాత్మా గాంధీ రోడ్, గోరేగాం ఈస్ట్. రమేష్ లాల్ వాళ్ళు మెయిన్ షాప్ పేరు లక్ష్మి, షాప్ పేరు రమేష్ లాల్. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాం, వాళ్ళు నడి వయసులో ఉన్నారు, పిల్లలు లేరు. నాకు ఏమో తెలుగు రాదు, సరే నాకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. నేను అన్నాను, వచ్చి రాని హిందీలో బచ్చా నహీ హై అన్నాను. నై ఆమె బచ్చా నహీ హై అన్నారు. ఠీకే అని మై ప్రార్థన కరుంగానే నేను ప్రార్థన చేశాను. यीशु मसीह आप इसे रमेश लाल को, लक्ष्मी जी को याद कीजिए, एक बच्चा दीजिए, यीशु मसीह का नाम से मानती हूँ ఆమె. ఎందుకంటే నాకు పెద్ద హిందీ రాదు. ఒక బిడ్డనివ్వండి, వీళ్ళకి పిల్లలు లేరంట, ఇక్కడ నేను పని చేస్తున్నాను, మరి సిగ్గిసేటు, వీళ్ళకి బిడ్డనివ్వకపోతాను ప్రార్థన చేశాను. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. నా కొడుకు పేరు అనేష్. వాళ్ళు అడిగారు, ఏంటి ఈ అబ్బాయి మా ఇంటికి రావడం ఏంటి, పిల్లలు పుట్టడం ఏంటి? డాక్టర్ గారు వచ్చి ఆశ్చర్యపోయారు. బాబు నీ ఫోటో సాపి తీసుకుంటాను, ఫోటో తీసుకున్నారు. ఏంటి సార్ అని అంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళకి పిల్లలు పుట్టని చెప్పింది నేనే, కానీ యేసుక్రీస్తు వల్ల వీళ్ళకి ఒక బిడ్డ కలిగాడు, ఇది చాలా ఆశ్చర్యం, నీ దగ్గర దేవుడు ఉన్నాడని ఆ డాక్టర్లు వాళ్ళందరూ మెచ్చుకుంటే, ఆ రమేష్ లాల్, లక్ష్మి వాళ్ళు ఏమన్నారంటే, బాబు సామ్యుల్ బాబు నీకు తల్లిదండ్రులు ఉన్నారంటే, నాన్న లేడండి, అమ్మను వదిలేసాడంటే. అమ్మ ఎక్కడ ఉందంటే బొంబాయిలోనే ఉన్నారు, కొలాబోలో. అంటే నువ్వు అందరిని వదిలే, మా దగ్గర ఉండిపో, మా ఆస్తి యావత్తు నీకు ఇప్పుడు పుట్టినోడికి రాసేస్తాం అన్నారు. ఇంచుమించుగా 200 కోట్లు ఉంటాయి. నాకు వద్దండి, నేను పెద్ద సేవ చేసుకోవాలి, నాకు డబ్బు వద్దు అన్నాను. అంటేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అన్నారు. మా ఊరిలో వస్తానండి అని మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాను. ఆ తర్వాత శాంతక్రూజ్ అనే ప్రదేశానికి వెళ్ళిపోయాను. వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళు వదలరు, నా మీద ప్రేమ పెంచుకుంటారు, వాళ్ళు ప్రేమ పెంచుకున్నారు ఇంకో మళ్ళీ మనం సేవ చేయలేమని చెప్పి వాళ్ళు కనుమరుగైపోయాను. వాళ్ళు ఎత్తుకున్నారంట, కొలాబు వచ్చారు, సామిల్ బాబు అని అబ్బాయి మమ్మల్ని పనిలో పెట్టారు, ఎవరు పలానా మా చిన్నని ఎత్తుకున్నారు. మా చిన్నని నన్ను పనిలో పెట్టాడు. మా చిన్నని నాకంటే 2 సంవత్సరాల ముందు బొంబాయిలో ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ఎంక్వైరీ చేసినా సామిల్ బాబు ఆంధ్ర వెళ్ళిపోయాడు, రాలేదు అన్నారు. కానీ వాళ్ళు పక్కనే ఉన్నాను, నేను శాంతక్రూజ్లో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నది గోరేగాం, నేను ఉన్నది శాంతక్రూజ్. మళ్ళీ శాంతక్రూజ్కి వచ్చాను. శాంతక్రూజ్లో కూడా ఇదే పరిస్థితి, అక్కడ వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, వాడికి లక్ష్మీ విశాల్ అని పేరు పెట్టాం. వాళ్ళే చెప్పారు పేరు పెట్టాను. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, వాళ్ళ ఫొటోస్ కూడా తీశారు. చాలా ఆశ్చర్యం నువ్వు రావడం అని చెప్పి. ఆవిడేమో తెలుగు ఆవిడ, హస్బెండ్ ఏమో హిందీ ఆయన, కానీ వాళ్ళకి నడువయసు వచ్చేసింది, వాళ్ళ కొడుకు పుట్టాడు, ఫోటో తీశారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఆ బ్రదరు
బాబు నువ్వు మా కొడుకు అన్నారు వాళ్ళు. చాలా బాగా చూసేవారండి. నేను ఎక్కడికి వెళ్ళినా బొంబాయిలో చాలా బాగా చూసుకునేవారు. కానీ అక్కడ ఎక్కడ పని చేసుకుని ఇంట్లో రోజు హిందీ ఇంగ్లీష్ చదువుకునేవాడిని. అంటే రాసివ్వండి అనమాట. హిందీ ఇలా రాయాలి, తెలుగు అయితే మనకు వచ్చింది కదా, ఇంగ్లీష్ ఇలా రాయాలి. అలా చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర ఆ ట్యూషన్ చెప్పించుకునేవాడిని. వాళ్ళు ట్యూషన్ చెప్పేవారు, ఇంగ్లీష్ ఇలా రాయాలి, హిందీ ఇలా రాయాలి అని. అలా చెప్పుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడిని. అలాగ మొత్తం మీద నేను ఎలాగైతే హిందీ బాగా నేర్చుకున్నాను, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను. ఆ తర్వాత హిందీలో వాక్యం ఎలా చెప్పాలనేది బైబిల్ స్టడీ చేశాను. హిందీలో బైబిల్ ఇలా చెప్పాలా, మరి తెలుగులోంచి హిందీకి ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలి, అలా నేర్చుకున్నాను. అక్కడి నుంచి కైలాస్ పర్వత్ అనే ప్రదేశానికి వచ్చాను. కులాబాలో మార్కెట్ పక్కన కులాబా కైలాస్ పర్వత్ అనే హోటల్ ఇప్పటికి ఉంది. అక్కడికి అదంతా కూడా కుబేర్లో ఉన్న ప్రదేశం, సిటిజన్సే ఉంటారు. కులాబా అంటే సిటిజన్స్. అక్కడ మేము ఒక సైట్ కొన్నాం, అక్కడే మేము ఇల్లు కూడా కట్టాం. కులాబాలో ఇల్లు ఉంది అని అంటే నేనున్న నా ఆపోజిట్లో చంద్రమండలానికి వెళ్ళిన కల్పన చావ్లా ఇల్లు ఉంటుంది, సినీ యాక్టర్ జూహీ చావ్లా ఇల్లు ఉంటుంది. నా ఎదురుగుంటానే ప్రపంచ కుబేర్లలో రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ హౌస్ కూడా ఉంటుంది. అంటే అక్కడ మంచి లగ్జరీ లైఫ్. అంటే నేను ఏసీలో ఉండేవాడిని, చాలా హ్యాపీగా నా లైఫ్. ఒక 2-3 సంవత్సరాలు దేవుడు నన్ను దీవించేశాడు. చదువు వచ్చేసింది, హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, బైబిల్ స్టడీ చేశాను. ఇలాంటి నేపథ్యంలో సూరత్ నుంచి గుల్వాడ అనే ప్రదేశంలో ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె ఏముంటుందంటే, భాయ్ సాబ్ యహా పర్ శామిల్ బాబు హే. శామిల్ బాబు క్యూనే ఏ దేకో అన్నారు. శామిల్ బాబు ఉన్నాడని అడిగితే అడుగు అన్నారు. బాబు నువ్వు శామిల్ బాబు అని అడిగింది. అవును అన్నాను. ఆవిడకి తెలుగు రాదు, ఆవిడ గుజరాతీ, ఆవిడ మరాఠీ వచ్చు. మరాఠీలో అడిగింది. అప్పటికి నాకు హిందీ వచ్చింది. మై హూ శామిల్ బాబు అంటే ఆవిడ అవుతుంది. మజాక్ మత్ కరో అంటుంది. పాస్టర్ గారు అంటే లావుగా పొడుగుగా ఉంటాడు కదా, నాకు రాత్రి కాల్ వచ్చింది గుజరాత్లో శామిల్ బాబు ఉన్నాడు కైలాస్ పర్వతలో. ఆ బిడ్డ కానీ ప్రార్థన చేస్తే, ఆ బిడ్డ కానీ గుజరాత్లో సువార్త చెప్తే నీ స్వజలు మారుమనసు పొందుతాను దేవుడు చెప్పాడంటండి. మనం గుజరాత్ ఎప్పుడు వెళ్ళలేదు, మనకు గుజరాత్ రాదు. ఆవిడ నేర్పింది. అయితే నువ్వు గుజరాత్ వెళ్ళాలంటే కొంచెం నేను నేర్పుతాను అని చెప్పి నాకు గుజరాత్ నేర్పింది. అలాగే కొంచెం మరాఠీ నేర్పింది, బైబిల్ స్టడీ నేర్పింది. ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ అనమాట. ఇప్పుడు పర్లేదు నాకు వచ్చింది అనగానే ఆవిడ స్టైల్ వేసింది, చెప్పు అన్నది. అప్పుడు यीशु मसीह का मधुर नाम में आप सबको धन्यवाद. यीशु मसीह आसमान से लेकर स्वर्ग से लेकर जमीन पर आकर तुम्हारे लिए अपना प्राण बलिदान चढ़ा दिया. वो अपना खून को भी आपके लिए बलिदान चढ़ाया. यीशु मसीह पवित्र खून में आपको उद्धार मिलेगा, क्षमा मिलेगा. आज ही विश्वास रखो, क्षमा मांगो, क्षमा मांगने से तुम्हें छुटकारा मिलेगा, శాంతి పావుగే. ఎలాగా నాకు హిందీ వచ్చింది. నువ్వు యేసుక్రీస్తుని రక్షణగా ఒప్పుకుంటే నీ పాపాల నుంచి విడుదల పొందుతావని ఆమె నేర్పించింది. అప్పుడు నేనేం చేశానంటే గుజరాత్ వెళ్ళాను. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతని పేరు చందుని తీసుకెళ్ళాడు. మేము ఇద్దరం వెళ్ళాం. ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, నేను ఫొటోస్ కూడా చూపిస్తాను. కాబట్టి మేము ఇద్దరం గుజరాత్ వెళ్ళాం, సువార్త చేసాం. అక్కడ వాకింగ్ చెప్పాక వాళ్ళు ఒక మాట చెప్పారు, బాబు నువ్వు ఎప్పుడన్నా ఈ సూరత్ అనే ప్రదేశానికి వస్తే వెలుగొండగానే రా, చీకటి పడితే రాకు అన్నారు. అన్నాను, ఇక్కడ దెయ్యాలు ఉంటాయి అన్నారు. అవునా, దెయ్యాలు ఉంటాయి, 7 అయితే దెయ్యాలు రోడ్ల మీద ఉంటాయి, అందుకని ఎవరు వెళ్ళరు. ఈ ఏరియా చాలా భయంకర ప్రదేశం ఇది, ఇక్కడ సినిమాలు కూడా తీశారు, చాలా భయంకర కొరికి దెయ్యాలు ఉంటాయి, ఎప్పుడన్నా పొరపాటున వచ్చావు కనుకని నన్ను హెచ్చరించారు. అయితే నాకు సరదా ఏంటంటే ఏదో రోజు వెళ్ళాలి, దెయ్యాలకు సువార్త చెప్పాలని నేనేం చేశానంటే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నేను అదే ప్రాంతం సూరత్ గుల్వాడ ప్రదేశానికి వెళ్తే ఆ రోజు 7 గంటలకు వెళ్ళవలసిన ట్రైను రాత్రి 12 గంటలకు వెళ్ళింది, మధ్యలో ఆపేశారు. ఇక ఎలాగుంటుందంటే రోడ్డు మీద దెయ్యాలు ఉన్నాయి, వెళ్ళిపోయి తలుపు కొడుతుంటే ఎవరు తలుపు తీర్తలేదు, దెయ్యాలు వచ్చి తలుపు కొడుతున్నాయి అని తలుపు తీరంట. అమ్మ మా శామిల్ బాబుసే ఆంధ్రసే హౌసే అన్నాను. అంటే వాళ్ళు గుజరాత్లో మాట్లాడాను. నేను ఆంధ్ర మనిషిని, శామిల్ బాబు మీ గుజరాత్ వచ్చాను, తలుపు తీయండి అంటే కిటికీలోంచి నిజమేనా అని ఇలా చూశారు. అవునమ్మా నేనే, తెల్లబట్టలు వేసుకున్నాను. వాళ్ళు చూసి గమ్ముని తలుపు తీసి లోపల ఆగేశారు. రావద్దని చెప్పాం కదా బాబు, దెయ్యాలు ఉన్నాయా రోడ్ల మీద అంటే ఉన్నాయన్నాను. మరి నేనేం చేయలేదండి, నన్ను ఏం చేస్తానని చూసి అయ్యా తప్పుకున్నాయన్నాను. నేను చాలా డేరుగా ఉండిపోయాను, దెయ్యాలన్న బోతలకి అసలు భయపడ్డాను. అప్పటి నుంచి ఎప్పుడైనా కానీ ఎవడైనా కానీ చెయ్యేస్తే దెయ్యం అనుకొని ఏం చేసేవాడు అంటే టప్పని ఇలా ఎరగొట్టి తన్నిసేవాడు అనమాట. అంటే చాలా చురుగ్గా ఉండేవాడిని. నేను బొంబాయిలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ అనమాట, చాలా సీరియస్గా ఉండేవాడిని. అంటే యథార్థంగా ఉండేవాడిని, ఎవడన్నా తప్పు చేస్తే మాత్రం ఊరుకునేవాడిని కాదనమాట. ఇలాంటి నేపథ్యంలో నేను మరి బొంబాయిలో ఉన్నప్పుడు మరి నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడ 3 నెలలే ఉంచుతారు, 3 నెలల తర్వాత బ్రేక్ ఇస్తారు.
నాకు వాళ్ళు బ్రేక్ ఇవ్వలేదు. ఆ ఓనర్ వాళ్ళు అన్నారు, నువ్వు వచ్చాక మా కైలాస పర్వతం దీవించబడింది, నువ్వు వెళ్ళడానికి కుదరదు అన్నారు. నేనే కావాలనే అక్కడి నుంచి వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏమన్నారంటే, నువ్వు వచ్చావు ఇక్కడ కాలు మోపావు, మా హోటల్ దీవించబడింది, మా వ్యాపారం దీవించబడింది అని వీళ్ళంటే, బొంబాయిలో ఎవరైనా గృహానికి వెళ్తే వాళ్ళు కూడా దీవించబడ్డా, మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాను వాళ్ళు అనేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొప్ప విషయం చెప్పేవారు. నాకు బొంబాయిలో ఎప్పుడు ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు, ఎవ్వరూ నన్ను తిట్టలేదు, ఎవ్వరూ నన్ను ద్వేషించలేదు, అసలు నన్ను అన్న వాడే లేరు. అయితే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, నువ్వు ఆంధ్ర వెళ్ళిపో అని. అది 90 సంవత్సరం వచ్చేసింది, 1990. అంటే నేను 81లో బొంబాయి వెళ్ళాను. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు అంటున్నాడు నువ్వు ఆంధ్ర వెళ్ళిపోతే నేనేమంటున్నానంటే, నేను ఆంధ్ర వెళ్ళను. ఆంధ్ర వెళ్తే ఆంధ్రలో అందరూ కూడా తప్పులు పడతారు. ఆంధ్ర అంతా కాంపిటీషన్, ఎవడన్నా బాగుంటే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు, తిడతారు. అందుకని నేను విశ్వాసంగా ఉంటాను కానీ సేవ చేయను అన్నాను. ఈలోగా ఒక మేజర్ చూసి, నాకు కాశ్మీర్లో నీకు జాబ్ ఇస్తున్నాను రా అని చెప్పి నాకు టికెట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అబ్బా ఇదేదో బాగుంది, బొంబాయిలో నుంచి కాశ్మీర్ వెళ్ళిపోతే నా అన్న వాళ్ళు ఉండరు, అక్కడ స్వార్థ చేసుకోవచ్చు అని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే మా అమ్మ వచ్చి అన్నది, మా అమ్మ వచ్చేసింది, మళ్ళీ ఎంటర్ అయిపోయింది. మా అమ్మకి ఎలా తెలిసిపోయిందో, రే నువ్వు కాశ్మీర్ జాబ్కి వెళ్తున్నావంట. అవునమ్మా. ఊరుకోరా, చచ్చిపోయి బ్రతికావు, నిన్ను దేవుడికి అప్పచెప్పేదో బొంబాయి వచ్చావు, పోలే వచ్చావు, 9 ఏళ్ళు అయిపోయింది, చదువుకున్నావు బాగానే ఉంది, బైబిల్ స్టడీ చేసావు బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, ఇల్లు కట్టావు, అన్నీ బాగానే ఉన్నాయి, సేవకి వెళ్ళిపోంటే నేను వెళ్ళనమ్మా అన్నాను. యేసుక్రీస్తు నీ కొరకు చచ్చిపోయాడురా, నిందలకు భయపడుతున్నావా, అవమానాలకు భయపడుతున్నావా అంటే లేదమ్మా అన్నాను. అయితే మరే ఆంధ్రప్రదేశ్లో అందరూ నిందిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, నువ్వు అబద్ధికుడు అంటారా. నిజమే, నాకు తెలుసు, కానీ దేవుడు నన్ను దర్శించాడు. నీ కొడుకును బొంబాయిలో పెట్టుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు రా, వెళ్ళిపో, క్రీస్తు నీ కొరకు చచ్చిపోయాడు, నువ్వు కూడా ఆయన కొరకు చచ్చిపో అనగానే, అలాగంటావమ్మా, అయితే ఓకే అన్నాను. అంటే క్రీస్తు కొరకు చచ్చిపోవాలంటే నాకు నచ్చింది. అయినా మా అమ్మ ఏదంటే అదే నాకు ఇష్టం. మా అమ్మ కానీ చెప్పకపోతే, మా అమ్మతో కానీ దేవుడు మాట్లాడకపోతే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండను, ఆంధ్రప్రదేశ్ రాను కూడా, ఏ ప్రాంతం రాను. ఎందుకంటే నేను పిజ్జా స్పెషలిస్ట్, పిజ్జా చాలా బాగా తయారు చేస్తాను. చీజ్ పిజ్జా, శాండ్విచ్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా, వెజిటబుల్ పిజ్జా, ప్రాన్స్ పిజ్జా, చికెన్ పిజ్జా, మటన్ పిజ్జా, ఆల్ పిజ్జా నేనే తయారు చేయగలను. బొంబాయిలో నేను పిజ్జా తయారు చేస్తే చాలా ఆశ్చర్యపోయేవారు. ఆల్రౌండ్ జ్యూసర్ నేను. బొంబాయిలో మంచి జ్యూసులు తయారు చేసేవాడు, చాలా బాగా. నేను చేసే జ్యూసులు సినేటర్స్ వచ్చి తాగేవారు, నా ఫొటోస్ కూడా ఉన్నాయి. మీరు నమ్మరేమో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నమ్మరు కదా, బొంబాయిలో అయితే నన్ను ఎవరు విమర్శించరు, కానీ ఆంధ్ర కొత్త అందరూ విమర్శిస్తారు. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ మంది విమర్శకులు ఉంటారు. కానీ ఎవరు విమర్శించినా ఎవరు విమర్శించబో నాకు అనవసరం. నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తుకు నన్ను ఈ సేవకు రమ్మంటే వచ్చాను. నేను 90లో వచ్చాను, 91 చొరబడుతుంది, కాకినాడ వచ్చాను. కాకినాడ వచ్చాక మళ్ళీ బొంబాయి పారిపోతాను అనుకున్నప్పుడు కానీ మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అక్కడ బ్రేక్ అయిపోయాను. అందరూ బొంబాయిలో ఉండిపోయారు. మా తమ్ముడు ఎందుకు చనిపోయాడని నేను ఏడ్చినప్పుడు, నువ్వు బొంబాయి వెళ్ళిపోవడానికి మళ్ళీ తీర్మానం ఎందుకు చేసుకున్నావు, నువ్వు సేవ చేయడానికి నేను పిలిచాను కదా, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ నువ్వు బొంబాయి వెళ్ళిపోవడానికి నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావని దేవుడు నన్ను గద్దించాడు. ఓహో నా తమ్ముడు అందుకే చనిపోయాడా అని నేను బాధపడి, అప్పుడు రావులపాలెం పక్కన వానపల్లి అనే ప్రదేశం, చిన్న పల్లెటూరుకి వచ్చాను. అక్కడ పోలీస్ నెంబర్ 200 అని ఆయన పేరు సత్యాల పరమేశ్వరరావు, వాళ్ళ భార్య పేరు సుశీలమ్మ గారు. వాళ్ళు మొరపెడుతున్నారు ఏమనంటే, మేము ఇక్కడికి 15 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి, కానీ ఎవరూ మారతలేదు, ఈ ఊరు వదిలేస్తాం అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. ఆయనేమో ఎంప్లాయ్, సిఐడి పోలీసు, డబ్బుకు లోట్లేదు, 5 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఏం లోట్లేదు. అంటే అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఈ ప్రాంతం రక్షించబడాలంటే బొంబాయి నుంచి సమూయేలు బాబు వస్తాడు. సమూయేలు బాబు ఎప్పుడైతే అడుగు పెడతాడో ఈ ప్రాంతం విశాలపరచబడుతుంది, ఈ ప్రాంతం రక్షించబడుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఎస్టీడీలో ఫోన్ చేశారు, సమూయేలు బాబు నువ్వు వచ్చే, నీకు తల్లిదండ్రులు లేరు కదా, మేమే తల్లిదండ్రులు, నేను బాగా చూసుకుంటాం వచ్చే అనగానే, అమ్మయ్య పర్లేదు క్లారిటీ వచ్చిందని నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను. అది 90 సంవత్సరం నేను వచ్చాను. ఒక ఇల్లు కొనుక్కున్నాను, 7,500 పెట్టి గవర్నమెంట్ ఇల్లు కొనుక్కున్నాను. అది 3 సెంట్లు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే నా మీద పిటిషన్ పెట్టారు. అంటే అమ్మేశారు, బాగానే అమ్మేశారు, కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ తీసేసుకుందామని ప్లాన్ చేశారు. ఆ ఊరు మొత్తం హిందువులు. అప్పుడు నేనున్న ఊరు, ఈ ఊరు సత్యలపేట, ఇది కాలనీ అనే ఊరు. ప్రభుత్వం వాళ్ళకి 3 సెంట్లు ఇల్లు కట్టించారు. అక్కడే పాతూరు కూడా ఉంది, పాతూరు వాళ్ళు ఉన్నారు, అలాగే
కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆ ఊరిలో ఉన్నారు, ఈ ఊరు ఉన్నారు, ఆ పక్కన రాయుడుపాలెం ఉంది, ఈ పక్కన సాంగపాలెం ఉంది, వీళ్ళందరూ హిందువులే. నేను ఎప్పుడైతే అక్కడికి వచ్చి 44 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఊరు పట్టబడింది. వందలాది మంది బాప్తిజం పొందారు, అందరూ రక్షణ పొందారు. చర్చి కిటకిటలాడిపోయేది, చర్చి తీసేసే పెద్ద చర్చి కట్టారు. మీరు నమ్మండి, ఇప్పుడు నాకు 5 బ్రాంచీలు ఉన్నాయి అక్కడ. అంటే వీళ్ళు ఎప్పుడైతే పిటిషన్ పెట్టారో నేను వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు కలెక్టర్ వచ్చాడు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి, బాబు ఈ ఊరు నుంచి వెళ్ళిపో, వీళ్ళు పిటిషన్ పెట్టారు అన్నప్పుడు నేను వెళ్ళిపోతానయ్యా, నాకు ఇష్టం లేదు సేవ చేయడానికి, బాగా పిటిషన్ పెట్టారు ఎవరో కానీ అని చెప్పి నేను వెళ్ళిపోదు అంటాడికి మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను ఇలాగన్నారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్యే గారు పిలిచి అన్నారు, నీ సేవ నువ్వు చేసుకో అబ్బాయి, నీకు ఎవరు అడ్డురారు, ఎందుకంటే దేవుడు మాతో మాట్లాడాడు, నువ్వు చాలా మంచోడు అని. ఆ పిటిషన్ పెట్టిన వాళ్ళు పిలిచి పిటిషన్ తీసేయి, లేదంటే నీకే నష్టం అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ పిటిషన్ పెట్టిన వాళ్ళు ఆ తప్పు మళ్ళీ తిరిగి తీసేసుకున్నారు, నన్ను నిర్దోషిగా విడుదల చేశారు. నువ్వు వెళ్ళొద్దని వెళ్ళిపోమని చెప్పింది కలెక్టర్, ఎమ్మెల్యే. ఉండకూడదని పిటిషన్ పెట్టిన వాళ్ళే మారు మనసు పొందారు, ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అధికారులు కూడా అభినందించి చప్పట్లు కొట్టారు, నువ్వు ఈ ఊరిలో ఉండు, ఈ ఊరిని బాగు చేయి, మేము కూడా ప్రభువుని నమ్ముతాము అన్నారు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత గొప్ప కృప. మనల్ని దేవుడు పిలిచాడు అనడానికి రుజువు ఏంటంటే, ఎప్పుడైనా సరే మన సాక్ష్యంలో క్రీస్తు ఉండాలి. అయ్యా ఇది క్రీస్తు చేసిన అద్భుతాలు, నా పట్ల చేసిన ఆశ్చర్యకార్యాలు. నేను ఎందుకు పనికిరాను, అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకలు లేదు, చదువు లేదు, డబ్బు లేదు, బట్టలు లేదు, ఆరోగ్యం లేదు, కానీ క్రీస్తు అన్నీ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత మా అమ్మ చెప్పి, చనిపోయే ముందు హార్ట్ కంప్లైంట్ వచ్చింది, నేను ప్రార్థన చేశాను, ఒక రథం వచ్చింది ఆకాశం నుంచి, మీ అమ్మని తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు ప్రభువా తీసుకెళ్ళదని 2 సంవత్సరాల మందులతో మా అమ్మను ఆపాను. తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది. తర్వాత నాకు పెళ్ళయింది. ఆ పెళ్ళిలో నాకు 2 కొడుకులు. అయితే ఇందులో నేను చెప్పే ఈ విషయంలో ఒక్క విషయాన్ని నేను మర్చిపోయాను, దయచేసి మీరు గమనించండి. నేను యేసుప్రభుని నమ్ముకొని చర్చిలో ఉన్నప్పుడు మా దైవజనులు చనిపోయాక ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వీళ్ళు నన్ను తీసుకెళ్ళి కొట్టుకుంటూ జైల్లో తీసుకెళ్లారు. అది మొదటి ఘట్టం. నిర్దోషిగా విడుదల పొందాక నా తప్పు క్షమించన్నారు. ఆ తర్వాత నాకు ఈ చెయ్యి కుళ్ళిపోయిందండి. ఆ తర్వాత అంటే దైవజనులు చనిపోయాక నాకు ఈ చెయ్యి కుళ్ళిపోయింది అనమాట, చెగ్గొట్టేసింది, కుళ్ళిపోయింది. 30 రోజులు అస్థిపంజరం కింద అయిపోయానమాట. ఇలాగా ఇంకెవరు లేరు కదా, నేను సైక్ చేశాను. అంటే వాళ్ళకి నా మీద పగండి, ఆ యవనస్తులకి. వీడు సువార్త చేస్తే అందరూ మారారా, మనం సువార్త చేస్తే ఎవడు మారలేదు, వీడికి అన్నం పెట్టకండి, వీడు చచ్చిపోవాలి అని వాళ్ళు మాట్లాడుకోవడం నేను అన్నానండి. ఆ తమ్మండుగురు, అన్నా చచ్చిపోతున్నాను అన్న, కొంచెం టీ ఇవ్వండి అన్న, నడలేకపోతున్నాను, ఒక ఇడ్లీ పెట్టానంటే పెట్టలేదండి, ఇది కుళ్ళిపోయి సీమిలా ఖరీదండి. అప్పుడు 40 రోజులు అయ్యాక అస్థిపంజరం వైపు ఎలాగున్నాను. మీరు నమ్మండి, నేను అప్పుడు చాలా ఇంత ఉంటానేమో, బక్కోడిని, అప్పటికే బక్కోడిని. 40 రోజులు తినలేదంటే అప్పుడు చలి వస్తుందన్నా, వర్షం వస్తుందన్నా అంటే అక్కడ పక్కన రైలు పట్టాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఆ పట్టాల దగ్గర నుంచి పాడేసిన గోను సంచి, ఉల్లిపాయలు గోను సంచి తెచ్చి నాకు కప్పారనమాట, కంప అనమాట. అన్నా వాసన అన్నా అంటే, ఒరే నువ్వు చచ్చిపోవాలరా అన్నారండి. అన్నా కొంచెం టీ అన్న తాగి చచ్చిపోతుంటే ఇవ్వలేదండి, ఇవ్వలేదు. నన్ను ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే నేను ఇలాగే చూస్తున్నాను కానీ మాట లేదండి. 40 రోజులు చిన్న పసిబిడ్డలాగా అయిపోయానండి నేను. అప్పుడు డాక్టర్ చూసి వెళ్ళొద్దు ఎవరని, వీడికి ఒక భయంకర వ్యాధి వచ్చింది, ఆ వాసన తగులుతేనే చచ్చిపోతారని చెప్పి అలా చూసిడు ఈ పొద్దున చచ్చిపోతాడు అని నిర్ధారణ చేసాడండి. అప్పుడు నేను ప్రభుని అన్నాను, ప్రభువా నువ్వు నా పాపాలు క్షమించావు, దేశమంతా సువార్త చేస్తావని వాగ్దానం ఇచ్చావు, నన్ను ఆశీర్వదించావు, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా అమ్మ నాన్న అన్నీ నేనేనన్నావు, ప్రభువా ఇప్పుడే చచ్చిపోతున్నాను అని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఎలా చూసినప్పటికీ ఆ పక్కనే సమాధి చేయడానికి తెచ్చిపెట్టారండి. అక్కడ ఆ పెట్టి కనబడుతుందండి, కానీ నా నోట్లో మాట రావట్లేదు.
ప్రభువా నన్ను తీసుకెళ్ళడానికి పెట్టి తెచ్చారు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఇంట్లోంచి వెలివేశారు, నువ్వే శరణమని నీ చర్చిలో ఉన్నాను, ఇది నీకు న్యాయమేనా? నేను చర్చిలో ఉన్న వాళ్ళు కూడా ఇంత అన్నం పెట్టలేదు, నాకు టీ ఇవ్వమంటే ఇవ్వలేదు, చివరిగా కొంచెం టీ ఒక ఇడ్లీ తిని చచ్చిపోదాం అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళందరూ చాలా భయంకరంగా చూస్తున్నారు. డాక్టర్ గారు వచ్చారు, రాత్రి ఇటు చచ్చిపోతాడని డిక్లేర్ చేశారు, సమ్మతి పెట్టి తెచ్చారు, అన్నీ తెచ్చారు, నాకు సపోర్టింగ్ ఎవరు లేరు నువ్వు తప్ప, మరి నేను చచ్చిపోతాను. ఓకే, పరలోకం వచ్చాక నువ్వు చెప్పిందంత అబద్ధమని నిరూపిస్తాను, అది మాత్రం మర్చిపోకు, నిజంగా నీ వాగ్దానం నిజమైతే నన్ను గుర్తు చేసుకో అని నా మనసులో ప్రార్థన చేస్తాను. అంటే ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇలా చెప్తాను, కానీ ఇదంతా నా మనసులో ప్రార్థన. అలా నా కళ్ళలోంచి బడబడబడి కన్నీళ్ళు పైనలుగా అలాగొచ్చి భూమి మీద పడ్డాయండి. ఒక గొప్ప వెలుగు తలుక్కుమందండి. ఆ వెలుగులోంచి వచ్చాడండి క్రీస్తు. నాయన తెల్ల బట్టలండి, ఎదురా చెయ్య ఇలాగే నాయన అన్నాడు. చాలా దీనంగా అన్నాడు. ఎదురా నాయన ఇలాగే చెయ్యి అన్నాడు. ఎలా పట్టున్నాడండి చూడు అన్నాడు. ఆయన చేతిలో ఏముంది? చాకు ఉందండి. ఇలా కోసాడు. అమ్మా అన్నానండి. ఇలాగన్నాడండి. ఇందులోంచి ఉన్న చెడుగు ఇలా తీసి ఇదిగో నాయన ఇలాగని బాగు చేసాను చూసుకో అంటేనే, డాక్టర్ గారు మీకు వందనాలండి, నీలాంటోడు ఒక్కడుంటే చాలు, నీలాంటోళ్ళు 10 మంది ఉంటే చాలు, నా పరలోక రాజ్యాన్ని కట్టుకుంటాను, నీలాంటి బాలుళ్ళు నాకు కావాలి, నీలాంటి యవనస్తులు నాకు కావాలి, నేను దీవిస్తున్నాను చెప్పి ఇలా చెయ్యేసండి మామిపోయాడండి. ఇక దేవుడు ముట్టడమో లేచిపోయండి. అది తెల్లారే ఇంకా తెల్లారుతుందండి, వెలుగు వస్తుంది. నేను లేచాను, వెలుగు వచ్చింది. అక్కడ రైలు పట్టాలు ఉంటాయండి కాంప్లెక్స్ పక్కన, ఆర్టీసీ కాంప్లెక్స్ కాకినాడ దగ్గర రండి, ఆ పక్కనే భారతమాత గుడి ఉంటుంది, ఆ పక్కనే చర్చి. వీళ్ళు అనుకున్నారు కుక్కలు చీడిసిపోయి ఉంటాయి, నేను లేను అక్కడ అని వీళ్ళు రైలు పట్టాల దగ్గరకు వచ్చి చూశారు. కుక్కలు అక్కడ తీసుకుపోయి డెడ్ బాడీని తీసుకెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోయి 6 రోజుల్లో వీడిని తీసుకుపోయి ఉంటే పోలే మన సమాధానం మిగిలి ఉంటుంది, అలాంటి అలాగే పోవాలే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను చాలా పుష్టిగా ఉన్నాను, ఎందుకంటే నా మీద పడిన చెయ్య దేవుని హస్తం, డాక్టర్ హస్తం కాదు. పరలోక వైద్యం జరిగింది నాకు, పరలోకంలోంచి నాకు చదువు వచ్చింది, పరలోకంలోంచి ఆరోగ్యం వచ్చింది, పరలోకంలోంచి నాకు గుండె వచ్చింది, పరలోకంలోంచి స్వస్థత ట్రీట్మెంట్ జరిగింది. ఇలాంటి వ్యక్తి నాకు ఉంటే చాలని ప్రభు నన్ను దీవించాడు. నిజంగా ఎంత అద్భుతం అంటే, ఎప్పుడైతే ఆ దర్శనం నా జీవితంలో వచ్చిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరు విన్నా నమ్మకపోయినా, నమ్మినా నమ్మకపోయినా 2 మనుషులు ఇంకా బతికున్నారు. అప్పుడు ఆన్ ద స్పాట్లో ఉన్నవాళ్ళు, ఒక ఆయన పేరు జాన్ మోసే, సత్యాల జాన్ మోసే అనే దైవజనుడు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు, చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఇప్పటికీ సాధ్యం, నిజమే ఇతను చచ్చిపోయి బ్రతికాడు అని. ఎంత ఆశ్చర్యం. వాళ్ళు అనుకున్నారు ఇటు చచ్చిపోయాడు అని అనుకుంటే వెనకాల వచ్చి అన్నా అని తట్టడికే, ఎవరా నేను ఎలా చూసినా, నువ్వు చచ్చిపోయావు కదరా, ఇదేంటి ఎంత పుష్టిగా ఉన్నావు, మామూలుగానే ఉన్నావు అనగానే, చచ్చిపోలేదు, నా క్రీస్తు వచ్చాడు, నాకు గుండె పెట్టి క్రీస్తు వచ్చాడు, నా ట్రీట్మెంట్ చేశాడు, నాకు చదువు ఇచ్చినాడు, నాకు గుండె పెట్టినాడు, చచ్చిపోతుంటే ఊరుకుంటాడా? ప్రపంచానికి నిన్ను హెచ్చరిక చేస్తానని వాగ్దానం ఇస్తే నేను ఎందుకు చచ్చిపోతాను? చచ్చిపోతే సమాధి చేస్తాను. మీరు తిట్టినవి, మీ నిందలే నాకు దీవెనలు అయ్యాయి బ్రదరు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చేపించను. మీరు అనుకోవడం తెలుసు, వీడు భలే చచ్చిపోతున్నాడని అనుకోవడం తెలుసు, మీరు నవ్వుకోవడం తెలుసు, వీడు చచ్చిపోవాలని మీరు అనుకోవడం తెలుసు. సుగుణమ్మ ప్రార్థన చేసింది, ఈ దరిద్రగొట్టోడిని తీసుకో తండ్రి అని కూడా ప్రార్థన చేసింది ఉపవాసంలో. మీరందరూ డబ్బు ఉన్నవాళ్ళు నన్ను నిందించారు, చచ్చిపోవాలని ప్రార్థన చేశారు, కానీ నా దేవుడు అనాథనైన నన్ను, దిక్కులేని నన్ను, తల్లిదండ్రులు లేని నన్ను పెద్ద చూపు చూశాడు. అన్నీ ఆయనే. మీ శాపాలు, మీ వ్యతిరేక ప్రార్థనలు నాకు దీవెనగా మార్చాయి, ఆరోగ్యంగా మార్చాయి, ఆయుష్ను పెంచాయి. ఇండియాలో నా దేవుడు ఏంటో చూపించాను, నా దేవుడు గొప్పదని చాడతాను, కాపాడుతాను, నేను బొంబాయి వెళ్ళిపోతాను, అలాగే వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇలా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి వాడుకున్నాడు. ఇండియాలో ఎక్కడ స్వార్థ లేదు అక్కడికి వెళ్ళేవాడిని. గుజరాత్ వెళ్ళాను, ఎన్నోసార్లు వెళ్ళాను. నేను ఎక్కడైతే స్వార్థ చేసినా అక్కడ పెద్ద మందిరం కట్టారంట. ఆంధ్ర వాళ్ళ ఆయా చోకరా ఉసినే సుసమాచార్ ప్రచారం కియా ఈ మందిర్ బనగా అలా అంటున్నారు. 1984-85లో వచ్చి స్వార్థ చేసిన బాలుడు, ఆంధ్ర బాలుడు వల్ల
ఈరోజు ఇక్కడ పెద్ద మందిరం వెలిసిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా రమ్మంటున్నారు వాళ్ళు. చెన్నైలో సువార్త లేని ప్రదేశానికి వడపాలనికి వెళ్ళి సువార్త చేశాను 85. నేను సువార్త చేసింది హైదరాబాద్లో, చంచల్గూడ, ఎన్నో ప్రదేశాలు, హిమేష్ సాగర్లో 88లో నేను సువార్త చేశాను. ఇండియాలో చెన్నైలో నేను తమిళ్ కూడా అమ్మ అప్పుడే పేసిడే సత్యమ కేటు పారంగా అమ్మల కర్తంటే కడియం సత్యమ పేసిడే ఎనకో ఏసుదల్లి వెనక కూపుడే. యేసుక్రీస్తే నన్ను పేరు పెట్టి పిలిచాడు, సమూయేల్ కూపుడుదా ఏసుదల్లి యేసుక్రీస్తే सच में कहता हूँ इस मसीह ने मुझे शामुएल के बुलाया, आज तक मैं जिंदा हूँ किसका वजह से, तुम्हारा सबका जीवन के लिए प्रार्थना करने के लिए. ఈ రోజు నేను బ్రతుకున్న కారణం ఎవరో తెలుసా? ఆ రోజు నన్ను శపించిన శాపాలు నాకు దీవెనగా మార్చాయి. కాబట్టి ఈరోజు నేను ఇండియాలో ఎవరైనా సరే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాళ్ళ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను ఆంధ్రప్రదేశ్ పంపించాడు. నేను హైదరాబాద్, బొంబాయి అన్నీ ఇప్పుడు తిరుగుతున్నాను నేను. కానీ ఒక విషయం ఏంటంటే, మీరు ఒక విషయం తెలుసుకోవాలి, నేను దీవించబడ్డానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదట నాకు వచ్చిన దశమభాగంలో 50% దేవుడికి ఇస్తాను, ఇప్పటికీ ఇస్తాను. నెంబర్ 2, అనాథులకు బట్టలు ఇస్తాను. ఇప్పటికీ కూడా కుంటువారికి, గుడ్డువారికి, విధరలకి ఇప్పటికీ బట్టలు పంచి పెడతాను. నా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు బట్టలు పంచిపెట్టినట్టు చూపిస్తాను ఉంటాను. ఎవడన్నా కానీ బట్టలు కనిపించారా అప్పటికప్పుడు కొని తీసుకెళ్ళిస్తాను. ఏ కొడుకైనా తల్లిని చూడలేదని కానీ తెలిసిందా, అమ్మా అమ్మా ఈ 500 తీసుకోమ్మా, అమ్మా ఈ బట్టలు తీసుకోమ్మని చెప్పి ఇప్పటికీ బట్టలు ఇస్తాను. అప్పటి నుంచి ఇప్పటికీ మానలేదు. నాకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, దీనులకు వస్త్రం ఇచ్చుటయు దరిద్రులకు డబ్బులు ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అప్పుడు నువ్వు పిలవగా నేను ఉన్నానని జవాబిచ్చును. అది 9వ వచనం. యోబు తన జీవితంలో ఆస్తి కోల్పోయినందుకు, పిల్లలు కోల్పోయినందుకు, ఆరోగ్యం కూలిపోయినందుకు, భార్య నిందించడం బాధపడలేదు. కానీ అతను ఏం బాధపడ్డాడు తెలుసా? 31వ అధ్యాయం యోబు గ్రంథంలో మీరు ఎప్పుడైనా చదివారు? 17 వచనం 20 వచనం చదివారా? అందులో ఏముందో తెలుసా? యోబు అంట తిండి లేని వాళ్ళ కోసం బాధపడుతున్నాడంట, దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టాడంట. ఎప్పుడు? అన్నీ పోయాక. యోబు గారు మీరు అన్నం తినడానికి పెడితే లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడంట. యోబు గారు మీరు బట్టలు ధరించుకోండి అంటే ఆ బట్టలు తీసుకెళ్ళి లేని వాళ్ళకి, ఎదురోళ్ళకి ఇచ్చాడంటండి. అందుకే దేవుడు యోబుని దీవించాడు. దీన స్థితిలో యోబు ధర్మం చేశాడు, ఉన్నప్పుడు ధర్మం చేశాడు, దీన స్థితిలో కూడా ధర్మం చేశాడు. అందుకనే యోబు ప్రస్తాపన కొత్త నిబంధనలు కూడా ఉంది. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే లేని వాళ్ళకి అన్నం పెడితే నువ్వు దీవించబడతావన్న సంగతి నాకు తెలియదు, కానీ నేను తెలియకుండా చేశాను. తర్వాత దేవుడు నీకు ఈ వాక్యాలు నాకు చూపించాడు. యోబు గ్రంథం 31:20 వచనం, యెషయా గ్రంథం 58:8-9 వచనాలు, నీ మూలంగా నెరవేరాయని ప్రభు నన్ను దర్శించారు. నిజంగా నేను మొన్న కూడా ఉపవాస కోటాలు జరిగాయి బ్రదరు. అమ్మా ఆ ఉపవాస కోటాల్లో నేను ఎప్పుడు బట్టలు పంచి పెడతాను. అందరూ క్రిస్మస్కి బిర్యానీ పెట్టి బట్టలు పంచి పెడతారు, నేను అలా చేయను. నెల పంచి పెడతాను, జనవరిలో పంచి పెడతాను. నేను క్రిస్మస్లో అయి చేయను. నేను ఒకటే చెప్తాను, పేదలు అనాథులు ఎవరున్నా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. నేను చేసే పరిచర్య దీన పరిచర్య, నాకు పెద్ద ఆదాయం ఏమీ రాదు, కానీ నాకు వచ్చిన కొంచెం ఆదాయమైనా దీనులకి పంచిపెట్టడంలో వెనకాడను. నా బట్టలు చిరిగిపోయినైనా పర్వాలేదు, కానీ ఎదటోళ్ళు బట్టలు మంచిగా అయ్యి ఉండాలి. ఎదటోడు కడుపుండి అన్నం తినాలి. నాకు అన్నం లేకపోయినా పర్లేదు, ఎదటోడు కడుపుండి తినాలి. నా బట్ట బాగుపోయినా పర్లేదు, ఎదటోడు బట్ట బాగుండాలి. నేను ఎలాగున్నా పర్లేదు, నా తోటి సహోదరుడు, నా తోటి దైవజనుడు ఆశ్రదించబడాలి, నా తోటి దైవజనుడు బలంగా వాడబడాలి. మా తోటి సంఘంలో విశ్వాసంలో చూసారా, వాళ్ళు బలంగా దీవించబడాలి. సంతానహీనులు సంతానం పొందుకోవాలి, రోగులు స్వస్థపరచబడాలి, యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనము ఎత్తబడాలి. అయ్యా మీకు వందనాలు. నా సాక్ష్యం విన్న మీ జీవితంలో ఎప్పుడైనా మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఆటంకం ఉన్నా, మాది చిల్డ్రన్ విజ్ఞాపన టవర్, పిల్లల విజ్ఞాపన టవరు. మీకు తెలియదు, ఇది స్థాపించి ఇంచుమించుగా 32 సంవత్సరాలు అవుతుంది. ఇది మన ఆంధ్ర నుంచి ఇండియా నుంచి ప్రపంచానికి వెళ్ళింది. ఇప్పుడు యుఎస్ఏ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, లండన్ నుంచి కానీ అదర్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు, వాళ్ళకి వచ్చి రాని తెలుగులో మాట్లాడుతున్నారు. నాకు హిందీ వచ్చని చెప్పి హిందీలో మాట్లాడుతాను. నేను చెప్పేది ఏంటంటే, ఈ విజ్ఞాపన టవర్కు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీకు ఆరోగ్యం లేదా దానికోసం పేరు ప్రార్థన చేస్తాం. పలానా ప్రాంతంలో హైదరాబాద్లో పలానా కుటుంబాలు ఉన్నారు, అమెరికాలో పలానా వాళ్ళు ఉన్నారు, పలానా ప్రాంతంలో పిల్లలు లేకుండా ఉన్నారు, పలానా ప్రాంతంలో కష్టాల్లో ఉన్నారు, పలానా ప్రాంతంలో రోగులుగా ఉన్నారు. వాళ్ళు పేరుని విజ్ఞాపన చేస్తాం. అలాంటి ప్రేయర్ టవర్ ఇండియాలో ఎక్కడా లేదు. అది మాదే, దేవుడిచ్చిన కృప. అది మాదే అంటే దేవుడు పెట్టమన్నాడు, పెట్టాను. 32 సంవత్సరాలు దాటింది. ఇందులో లక్షలాది మంది ఉన్నారు. 1 నుంచి 5 వరకు మేము అదే పనిలో ఉంటాం. 1వ తారీఖు నుంచి 5 వరకు వీళ్ళందరికీ పేరును
ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం, మేము ఫోన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే అమ్మ మీకేమైనా కష్టం ఉంటే నాకు ఫోన్ చేయవలసిన లేదు, మిస్కెళ్తే చాలు, ఏదో టైంలో నేనే స్పందిస్తాను, మాట్లాడతాను. ఈ ఇండియాలో ఎవ్వరు స్పందించపోయినా మేము స్పందిస్తాం, ప్రార్థన చేస్తాం. ఇలాంటి గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఈరోజు నాకు ఎవరున్నారంటే, నా సాక్షి విన్న మీరే నాకు తల్లిదండ్రులు, ఈ సాక్షి విన్న మీరే నా సహోదరులు. ఇలాంటి కృప మరి ఈ ఛానల్ ద్వారాగా నాకు ఇచ్చినందుకు మరి ఏలియా ఛానల్ వారు చాలా గొప్ప మంచి ఛానల్ అండి. ఈ ఛానల్లో చెప్పే సాక్ష్యాలు నేను విన్నాను. నేను మా సంఘం బలపడ్డాయండి. మా సంఘాలు ఇంచుమించుగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 8 సంఘాలు మావి ఉన్నాయి. అంటే అమలాపురంలో ఒక 5 ఉన్నాయండి, యానం, ఈ మధ్యనే హైదరాబాదు, బొంబాయి ఇవన్నీ వెళ్తున్నాను. మా సంఘాలు అందరూ కూడా ఈ ఛానల్లో వాక్యాలు విని బలపడి ఈ ఛానల్లో స్వర్ణలత వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో వాక్యం చెప్పించుకున్నప్పుడు మేము మరింతగా బలపడ్డాం. ఈ ఛానల్స్ వారిలో చెప్పిన సాక్ష్యాలు చాలా అద్భుతంగా మమ్మల్ని బలపరిచే. తిరిగి మళ్ళీ మా ఉపాస కోటలో మా ఉద్యోగ కోటలో వాళ్ళు పిలిపించి వాళ్ళతో వాక్యం చెప్పించుకున్నప్పుడు మరింతగా బలపడ్డాం. కాబట్టి అమ్మ ఈ ఛానల్స్ వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. మరి ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మరి మీ పెద్ద మనసు ఏమైనా తప్పు చెప్పుంటే, పొరపాటు చెప్పుంటే క్షమించి నా కోసం, మా పరిచయం కోసం, మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోండి. మీ సమస్య ఏదైనా సరే నాకు తెలియచేయండి. వాట్సాప్ చేయండి, పర్వాలేదు, వాట్సాప్ చేయండి, లేకపోతే మిస్ కాల్ ఇవ్వండి. ఫోన్ చేసిన వెంటనే ఫోన్ మాట్లాడలేదని అనకండి. నేను రోజుకు 10 ప్రసంగాలు చేస్తాను. ఎందుకంటే నాకు 3 యూట్యూబ్లు ఉన్నాయి, ఈ 3 యూట్యూబ్లో చెప్తాను. అందుకనే చాలా చోట్ల సువార్త చేస్తాను. అంటే ఎండలోకి వెళ్ళి సువార్త చేస్తాను. ఎండలో సిగ్గుపడే ప్రసక్తి లేదు. సెంటర్లోకి వెళ్ళి సువార్త పత్రికలు పంచిపెడతాను. సొంతంగా సువార్త పత్రికలు నేనే ప్రింటింగ్ చేయించుకుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మీరు ఎవరైనా సరే कोई भी हो, अगर अंग्रेजी है कोई बात नहीं, हिंदी है कोई परवाह नहीं, तेलुगु है परवाह नहीं, 3 लैंग्वेज में मेरा पास बुक है. मैं आपके लिए भेजने के लिए पुक्कट में, फ्री में हम तैयार हैं. आप तैयार हैं तो हमारे लिए प्रार्थना कीजिए. हमारा गवाही आपको पसंद है तो हिंदी में भी हम देंगे. दोबारा आप सुनिए, परमेश्वर को ऊपर विश्वास रखिए, आपको हमेशा यीशु मसीह का आशीष पाओगे. యేసు మసీహ నామసే, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మరి బ్రదర్కి, ఏలియా ఛానల్ వారికి నా నిండు వందనాలు. మీకోసం నేను ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. దేవుడు మిమ్మల్ని, ఈ సాక్షి విన్న వారందరినీ దీవించి ఆశ్రయించను కాక. ఆమె. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఉద్దేశాలు మీరు తెలియచేయండి. ఏలియా ఛానల్ వారి ద్వారా ఇప్పటికే చాలామంది ఇండియాలో చాలామంది రక్షించబడ్డారు, చాలామంది సంతోషపడ్డారు, ఆశ్రయించబడ్డారు. మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి అనేకులకు పరిచయం చేయండి. మీ సాక్ష్యం కూడా మీరు ఈ ఛానల్లో చెప్పడానికి మీలో ఎవరైనా సరే ముందుకు రావచ్చు. ఆ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ సాక్ష్యం వీరందరిలో ఆశీర్వదించండి. ఇక్కడ పిల్లలు లేని మా చెల్లెమ్మలు ఉన్నారు, వాళ్ళకి బెడ్లు ఇవ్వండి ఆయన. రోగులుగా ఉన్నారు, వారిని ముట్టండి. ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు, వారికి ఆర్థిక సహాయం చేయండి. వారి కన్నీరు నాచు మార్చండి. నీ 2వ రాకడ కొరకు ఈ ఛానల్ వారు చేస్తున్న పరిచయను దీవించి, ఇది విన్న వారిని సిద్ధపరిచి, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చి, నీ పరిశుద్ధాత్మతో బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట ప్రభు గురించి. నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాద చాలవు 10,000 నాలుకలు. నశించును వెండి బంగారము, లోకమాయలు గతించును, విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే. నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాద చాలవు 10,000 నాలుకలు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని పోలి నిలిచున్నాడు పరికించి చూడ, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు.
హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రియులారా,